జీసస్. రెండవ అధ్యాయము కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వారం మనం చూసాము. రాతపూర్వకముగా ఉన్న రుణపత్రము సిలువకు కొట్టి చేవ్రాతము ఆయన తుడిపి వేశాడు. ఏ అప్పు కనపడట్లేదు, దాని మీద ఏది లేదు అన్నమాట. ఆ పత్రం మీద ఎలాంటి అప్పు కనపడట్లేదు. మనకు అడ్డము లేకుండా దాన్ని ఎత్తివేశాడు. ఇంకా ఆ అప్పు గురించి, ఆ రుణం గురించి ఇంకా భయపడాల్సిన పనే లేదు అసలు. మన అపరాధములన్నింటినీ, అప్పు పత్రం అంటే నేను చెప్తున్నది అన్నమాట, మన అపరాధములన్నింటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపజేసింది. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి సిలువ చేత జయోత్సాహం చేత వారిని పట్టి తెచ్చి వాహనముగా వేడుకకు గుణపరిచారు. ఈ యొక్క పెరేడ్ ని పరిశుద్ధాత్మలు మనకు చూపిస్తున్నాడు అన్నమాట. మనం ఎలా జయించాము, ఎలా విడిపించబడ్డాము, అసలు మన సంతోషపడడానికి ఆస్పదం ఏంటి, కారణం ఏంటి, ఏం జరిగినాయి అక్కడ, ఏం జరిగింది అక్కడ అని ఆ యొక్క సత్యాన్ని పౌరులు కళ్ళకు కట్టినట్టుగా చూస్తున్నాడు. ఇప్పుడు సంఘాలు అందరినీ తప్పుపట్టలేము, కానీ సంఘాలన్నీ చాలా వరకు నిద్రాణ స్థితిలో ఉన్నాయి. ఇంకా ఏదో ఈ సంఘం కట్టిన ఆయన పెట్టినప్పుడు ఆ సిద్ధాంతాలను పట్టుకొని వాళ్ళు అది చెప్పుకొని బ్రతకడమే ఉందన్నమాట. మా సేవకుడు ఇది చెప్పాడు, మా సేవకుడు అది చెప్పాడు, మేము ఇవ్వనే చేస్తాం, మేము అట్టనే ఉంటాం, ఇవ్వనే ఉంటాం అని దాన్ని పట్టుకొని ఊళ్ళాడుతుంటారు. దాన్ని పట్టుకొని ఆ సిద్ధాంతాలని హైలైట్ చేసుకుంటూ బ్రతుకుతూ ఉంటారు. ఈ వేడుకని చూడలేకపోతుంది. సెలబ్రేషన్ అన్నమాట. శత్రువు ఓడిపోయాడు, వాడు ఇంకా ఏం చేయలేడు, మన రాజ్యంలోకి వచ్చి మనం ఎవరిని చెరపట్టలేడు, వాడు కత్తి పట్టుకోలేడు, యుద్ధం చేయలేడు. ఎందుకంటే వాడు బొట్టన మీద తెగొట్టబడ్డాయి, వాడు గుర్రం ఎక్కలేడు, కత్తి పట్టుకోలేడు, వాడు ఏం చేయలేడు, వాడు నిరాయుధుడు అని పౌలు ఈ విషయాలన్నింటినీ మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. ఇవన్నీ మనం చూసాము గత వారం. 16వ వచనం నుండి నేను కొన్ని వచనాలు చదువుతూ ఉన్నాను. కాబట్టి అన్నపానముల విషయంలోనైనను, పండుగ, అమావాస్య, విశ్రాంతి దినము అను విషయములలోనైనను మీకు తీర్పు తీర్చనెవరికి అవకాశం ఇయ్యదు. ఇవి రాబో వాటి ఛాయయే కానీ నిజస్వరూపము క్రీస్తులో ఉన్నది. అతి వినయాసక్తుడై దేవదూతాలను ఎదిరించగలిగి తాను చూచిన వాటిని గురించి గొప్పగా చెప్పుకొనచ్చు తన శరీర సంబంధమైన మనసు వలన ఊరక ఉప్పొంగుచు శిరమును హత్తుకొనని వాడెవడు, శిరస్సును హత్తుకొనని వాడెవడను మీ బహుమానమును అపహరింపనీయడు. ఆ శిరస్సు మూలంగా సర్వ శరీరము కీళ్లతోనూ నరముల చేతను పోషింపబడి హత్తుకోబడినదై దేవుని వలన వృద్ధితో అభివృద్ధి పొందుతున్నది. ఇక్కడ కొన్ని విషయాలు ఉన్నాయండి. సంగతుల గురించి మనం మాట్లాడుకుందాము. ఇజ్రాయేలీలకైతే ధర్మశాస్త్ర విధానాలు చాలా ఉండేవి అన్నమాట, చాలా ఉండేవి. దాంట్లో అన్నపానముల విషయం కూడా ఒకటి. ఏం తినాలో ఏం తాగుతుందండి. మీరు ద్వితీయోపదేశం కాండం కానీ, సంఖ్యాకాండం కానీ, నిర్గమకాండం కానీ అక్కడ మీరు చదివినట్లయితే ఏం తినాలా, ఎలాంటివి తినాలా అని ఒక లిస్ట్ ఉంటుంది అన్నమాట. తినకూడనివి, తినవలసినవి లిస్ట్ ఉంటుంది. అన్నపానములు, మనం పూరీలు బాగా పొంగించుకొని తింటాం. ఆ పాలు బాగా పులువ పెట్టుకొని దాంట్లో కళ్ళు, సారాయి కాదు కానీ కళ్ళును ఇంకా ఏమంటారు పులిసిన మజ్జిగ పోసుకొని అలాంటి ఊతప్పలు లాంటి పదార్థాలు వండుకొని తింటాం. కానీ అకార్డింగ్ టు ధర్మశాస్త్ర ప్రకారము, లా ప్రకారము అవి తినకూడదు, అది పాపం. ఇప్పటికి ఎన్ని పాపాలు చేసామో ఆ పాలు తిని మస్తు పాపాలు చేశాము. పొంగని పూరీలు తినాలంట, మంచిగా పొంగించుకొని తింటాం. పొంగకూడదు పూరి ఎప్పుడు చేసినారు, అది కట్టడం అనమాట వాళ్ళు. ఇట్లాంటివి ఎన్నో ఉన్నాయి, ఎన్నో సిద్ధాంతాలు ఉన్నాయి. మనం కొన్నిటినే పెట్టుకుంటాము, అన్నిటిని పట్టుకోము.
ఇప్పుడు కొన్నిటిని పెట్టుకునే వాళ్ళని ఏం చేయాలంటే అన్నిటినీ చేయమని చెప్పాలి. ఎందుకంటే యాకోబు రాసిన పత్రికలు ఏముందంటే నువ్వు ఒక్కడి మిస్ అయినా మొత్తం కొలాప్స్ అయ్యింది. 99 ఆజ్ఞలు చేసినా ఒక్కడి మిస్ అయినా మళ్ళీ తిరిగి మొదలు పెట్టాలన్నమాట. మళ్ళీ తుచి తుమ్మతులాగా మళ్ళీ మొదలు పెట్టాలి, మళ్ళీ బిగిన్ చేయాలన్నమాట. ఎప్పుడవుతాయి చెప్పండి. అందుకని వీళ్ళకి చాలా మంది ఏమన్నా చేస్తారంటే మేము 3 గంటలకు వేసి ప్రార్థన చేస్తున్నాము, ఓకే పొంగని పూరీలు తిన్నావా, పొంగిన పూరీలు తిన్నావా, కరనేత బట్టలు కట్టుకుంటే పాపం, ఇంటికి పిట్ట కూడా కట్టకపోతే పాపం, ఇట్లా మస్తు పాపాలు ఉన్నాయన్నమాట. ఏంటని 600 ఆజ్ఞలు ఉన్నాయి. వీటిని వైలేట్ చేస్తే అన్ని కొలాప్స్ అయిపోయినట్టే అర్థమవుతుంది కదా. సో ఇక్కడ ఏమంటున్నాడంటే పౌలు ఏమంటున్నాడంటే కాబట్టి అన్నపానముల విషయములో అయినను పండుగ, అమావాస్య, విశ్రాంతి అను వాటి విషయంలో అయినను నీకు తీర్పు తీర్చనివనికి అవకాశం ఇవ్వకూడదు. హలో ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా. సో చాలాసార్లు చాలా మంది ఏమంటారంటే ఇప్పుడు మన చర్చ్ విషయంలో కొత్తగా వచ్చిన వాళ్ళు గమనించండి, ఎప్పుడైనా సరే వాళ్ళు మనం బల్లిస్తే తీసుకోరు. ఆ బల్లకి చాలా ప్రిపరేషన్ ఉంటుంది అనమాట. మొత్తం కొరడా తీసుకొని కొట్టుకోవాలి. ఆ ఊర్లోకి మండలు వస్తారు చూసారా, ఎక్కడన్నా వాళ్ళు చాటలో అడుగుకుంటారు, చాట పట్టుకుని కొరడాలు వేసుకొని కొట్టుకుంటుంటారు అనమాట. మొత్తం శరీరం అంతా రక్తాలు కారుతూ ఉంటాయి అనమాట. ఇప్పుడు ఈ బల్ల తీసుకునే దగ్గర నేను పాపని పందిని కుక్కలని మస్తుగా ఏడ్చుకుంటూ బొబ్బలు పెట్టుకుంటూ, ఇప్పుడు ఎవరైనా సరిగ్గా ఇట్లా ప్రార్థన చేయలేదని డౌట్ వస్తే ఇంకా పాస్టర్ అలాంటి వాళ్ళని తీసుకోవద్దని చెప్తారు. మీరు మీ పాపములను ఒప్పుకోకపోతే మీరు ప్రభురాత్రి భోజనంలో పాల్గొనొద్దని చెప్తారు అన్నమాట. సో ఇట్లా చాలా మంది భయపడి ప్రభురాత్రి భోజనం బల్ల దగ్గరికి వచ్చినప్పుడు ఎందుకంటే ఆమెని అనే ఆ కాన్షియస్నెస్ ఇంకా చేస్తూ మనం హృదయంలో నొప్పిస్తూ ఉండడాన్ని బట్టి మనం ధైర్యంగా ఆ ప్రభురాత్రి వాళ్ళను మనం ఆచరించలేము, ఆ సాక్రిమెంట్ ని మనం తీసుకోలేము. సో ఇలాంటి బోధలు ఉన్నాయి. ఇలాంటి బోధలు మన దగ్గర చిన్నపిల్లలు కూడా ఇస్తాం. ఎందుకంటే మీరు వివేచించి తినక అట్లా తింటే, వివేచించకుండా తింటే మీరు రోగగ్రస్తులు అవుతారని కింద వచనాల్లో ఉంటుంది అన్నమాట. కొరింథీయులకు రాసిన పత్రికలో వివేచన ఉంది, అందుకనే వాళ్ళు రోగాల పాలవుతారు అని చెప్తారు. కానీ దాని కాంటెక్స్ట్ చాలా ఉంది. అధ్యయనం మొత్తం చదవాలన్నమాట. పెద్ద స్టోరీ రాస్తారు ఆయన. ఆ కొరింథీయులను బాగా గద్దిస్తాడు పౌలు. ఎందుకు అంటే దూరం నుండి వచ్చే వాళ్ళు చాలా మంది ఉంటారు. లోకల్లో ఉన్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు వచ్చిన వాళ్ళందరికీ భోజనాలు తయారు చేస్తారు, కానీ ముందే వీళ్ళు తినేస్తారు అన్నమాట. ఆ వచ్చిన వాళ్ళకి తీరా చూస్తే భోజనాలు ఉండదు. వాళ్ళు ఏంటి, దూరం నుంచి వచ్చిన వాళ్ళు, వీళ్ళ ఊరు, వాళ్ళ చర్చి, వాళ్ళ లోకల్లో ఉండేవాళ్ళు అని అనుకుంటారు. కానీ వీళ్ళు ఏం చేస్తారంటే మొత్తం భోజనాలన్నీ కంప్లీట్ తినేసి వచ్చిన వాళ్ళకి తినడానికి ఏమి లేకుండా చేస్తారన్నమాట. పౌరుకి అది కోపం వచ్చి మీరు తినడానికి వస్తున్నారా, ఇంట్లో తిండి లేక వస్తున్నారా, ఇది ప్రభు శరీరం అని వివేచించట్లేదా, ఇది అందరూ అనుకోవట్లేరా, మీరు పేదల్ని అవమానపరుస్తారా, వచ్చిన వాళ్ళని ఆకలితో పంపిస్తారా అని ఆయన గర్తిస్తారు. ఆ మాటల నుంచి, ఆ కాంటెక్స్ట్ నుంచి వచ్చిన విషయం అన్నమాట. అది మీరు వివేచించగా తిన్నందుకు మీరు రోగం పాలవుతున్నారు అని అంటే ఇది ప్రభు శరీరము అని వివేచించగా తిన్నందుకు అలా జరుగుతుంది అన్నమాట. వాళ్ళు వివేచిస్తలేరు, ఇది కడుపు తినే ఆహారమే అనుకొని తినేస్తున్నారు అన్నమాట. వచ్చిన వాళ్ళ విషయంలో కూడా ఏమీ ఆలోచన కలిగి ఉండట్లేదు అని పౌరులు ఆ విషయంలో సీరియస్ అయ్యి ఆ మాట మాట్లాడతారు అన్నమాట. కానీ ప్రభు విందులోనికి పిలువబడిన మనము ధన్యులం కదా. ఎందుకొరకు పిలువబడ్డాము? మనం విమోచించబడ్డామని పిలువబడ్డాము అన్నమాట. ఇప్పుడు ఆ రెండు పిలుస్తూ ఏం జ్ఞాపకం చేసుకోవడానికి? విమోచించావు, పస్కా బలి పశువు అదే కదండి. నన్ను విమోచించావు, ఇంకా అయిపోయింది మాకు మా విమోచన అనే కదా. ఈ పిలువబడిన వారందరూ ధన్యులు, అందరూ ధన్యులైన వాడు
ఏడవడం ఎందుకు? పందిని కుక్కని పాపిని అనుకుంటే ఏడవడం ఎందుకు? సో ఏమవుతుందంటే ఇట్లా మన దగ్గరికి ఎక్కడి నుంచో వచ్చినప్పుడు వాళ్ళు ఏమనుకుంటారంటే, అరే ఈ చర్చిలో ఏదో పాపం జరుగుతుంది, ఇది ఏదో పరిశుద్ధంగా ఆచరించట్లేదు, వీళ్ళు ఏదో చేస్తున్నారు, దీన్ని ఇదేదో విపరీతంగా ఉంది, వింతగా ఉంది అని వాళ్ళు నవరాత్రి భోజనం విషయంలో ఒకలాంటి డౌట్ ఉంటుంది. ఇప్పుడు మనకి చిన్న పాప రాణి సిస్టర్ వాళ్ళ పాప జెన్నీ ఉంది కదా, ఆమె బల్ల టైంలో రెడీ అయిపోతుంది. ఆమె జడ్చర్లో ఉన్నప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ తీసుకొని వస్తుంది అన్నమాట. అంటే విందుకు పిలువబడ్డాలని చిన్నపిల్లలు చూస్తే అర్థమవుతుంది ఎంత హ్యాపీగా ఉంటుంది, ఎంత హ్యాపీగా ఉంటారు. ఆమె అందరినీ చేయబడుకుని లోపలికి తీసుకొస్తుంటుంది అన్నమాట అందరూ. సో ఇంట్లో మా మనవాడు కూడా అంతే, మేము ఇంట్లో ప్రేయర్ చేసుకుంటున్నప్పుడు ఆయన ఆ బాడీని చూస్తే దాన్ని లేపేద్దామని చూస్తుంటుంది అన్నమాట. అంతే, అది ఇంకా దాన్ని చూసుకుంటే చాలా సంతోషం ఆయనకి. ఇంకా చాలాసేపటికి పోయట్లేదని ఆయన ఇంకా మధ్య మధ్యలో ఏడుస్తుంటాడు అన్నమాట. ఆ బాడీ చూసుకుంటా చప్పట్లు కొట్టుకుంటా సంతోషంగా ఉంటాడు, హ్యాపీగా. విందుకు పిలువబడటం అంటే అంతేనండి, దట్ ఈస్ సెలబ్రేషన్. దాని ఏడు కోసం కాదు. ఇంకా ఈ అన్నపానములు, ఈ పండుగ, అమావాస్య, విశ్రాంతి దినాలు అని వాటి విషయంలో మీకు తీర్పు తీర్చని ఎవరికి నీ అవకాశం ఇవ్వదు. ఎవడైనా మనం తీర్పు తీరిస్తే స్ట్రైట్ అవే మనం ఒక మాట మాట్లాడగలగాలన్నమాట. ఐఎమ్ రెడీమ్డ్ బికాస్ ఆఫ్ జీసస్. ఈరోజు నేను చూస్తూ నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను నా రిడెంప్షన్, నా విడుదలని నేను జ్ఞాపకం చేసుకున్నాను. విడుదల పొందుకున్నాను నేను. నన్ను మళ్ళీ మీరు ఇట్లా అడగాల్సిన పనేం లేదు అని మనము ధైర్యంగా చెప్పగలగాలన్నమాట. ఇవి రాబో వాటి ఛాయే కానీ నిజ స్వరూపము క్రీస్తులో ఉంది. అవన్నీ యేసు ప్రభువుని చూపించడానికి వరకే ఉన్నాయన్నమాట. మీరు హెబ్రీయులకు రాసిన పత్రిక అనుకుంటున్నాను, అక్కడ ఒకసారి చూడండి. 11వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. క్షమించండి 9వ అధ్యాయం మొదటి నుండి మొదటి నిబంధన సేవా నియమములను ఈ లోక సంబంధమైన ఉండేది. మొదట ఒక గుడారం ఏర్పడేది, అందులో దీపస్తంభము, బందైలు, దాని మీద ఉంచబడిన రొట్టెలను ఉండేది. దానికి పరిశుద్ధ స్థలం అని పేరు. రెండవ తెరకు ఆవల అతి పరిశుద్ధ స్థలమును గుడారం ఉండేది. అందులో సువర్ణ ధూపార్తియు, అంతటను బంగారు రేకులతో తాపబడిన నిబంధన మందసము ఉండేది. ఆ మందసములో మన్నా గల పాత్రయు, చిగురించిన అహరోను చేతి కర్రయు, నిబంధన పలకలను ఉంది. దానిపైన కరుణాపీఠమును కమ్ముకొనుచున్న మహిమగల కెరూబులు ఉండేవి. కరుణాపీఠమును కమ్ముకొనుచున్న మహిమగల కెరూబులు ఉండేవి. వీటిని గురించి ఇప్పుడు వివరంగా చెప్పవల్లపడదు. ఇవి ఇలాగ ఏర్పరచబడినప్పుడు యాజకులు సేవ చేయొచ్చు నిత్యమును ఈ మొదటి గుడారంలోనికి వెళ్ళుదు అంటే కింద దాని ఎక్స్ప్లెనేషన్ చెప్తున్నాను అనమాట. అయితే ఏంటంటే అసలు బిగినింగ్ లో అంటే ధర్మశాస్త్ర విధి ప్రకారం ఒక సిస్టమ్ ఉండేది అనమాట. పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము, ఆవరణం అంటే కంపౌండ్. ఆవరణంలో సామాన్యులు ఉండాల్సిందే. పరిశుద్ధ స్థలంలో యాజకులు ఉంటారు. అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రధాన యాజకుడు మాత్రమే సంవత్సరానికి ఒకసారి వెళ్ళాలి తెర లోపలికి. మనం ఇంకా తెర కట్టుకోలేదు చూపించడానికి. బ్లూ తెర ఉండేది కదా, ఆ తెర కడితే తెర లోపల ఇంకా అతి పరిశుద్ధ స్థలం ఉంటుంది అన్నమాట. దాంట్లోనికి వెళ్ళడానికి ఒక ప్రధాన యాజకునికి సంవత్సరానికి ఒక్కసారి పర్మిషన్ ఉండేది అన్నమాట. ఆయన కూడా కొన్ని నియమాలు పాటించాలి. అట్లా ఉంటేనే లోపలికి వెళ్ళాలి, లేకపోతే చచ్చిపోతాడు. ఎందుకంటే కెరూబులు ఉన్నాయని చెప్పాడు కదా, ఈ కెరూబులు లోపల ఆయన చంపేస్తాయి అన్నమాట పరిశుద్ధంగా లేకపోతే. సో ఇట్లాంటి సిస్టమ్ ఉండేది అన్నమాట. అదంతా ఇవన్నీ ఎవరిని చూపిస్తున్నాయి? దీపస్తంభం ఉంది, అది యేసు ప్రభువుకు సూచనే కదా. నేను లోకమునకు వెలుగై ఉన్నాను, నేను వెలుగై ఉన్నట్టు మీరు లోకమునకు వెలుగై ఉండాలి అని చెప్తున్నాను అన్నమాట. బల్ల లాస్ట్ సప్పర్ అప్పుడు యేసు ప్రభు రొట్టెని పిలిచి, బల్ల అంటే అదే కదా, రొట్టె పెట్టుకుని స్థలం,
ఆ బల్ల మీద రొట్టె వీల్చుకుంటూ ఆయన ఏం చెప్తాడు, ఇది నా శరీరం, దీన్ని తినండి, మీలో జీవం ఉంటుందని చెప్పాడు. దాని మీద ఉంచబడిన రొట్టెలు, బల్ల మీద రొట్టెలు ఉన్నాయి. దానికి పరిశుద్ధ స్థలం అని పేరు. సిగ్నిఫికెన్స్ అన్నమాట. రాబోయే దానికి యేసు ప్రభువుకి సూచనలు ఇవన్నీ. రెండవ తెరకు ఆవరణి పరిశుద్ధ స్థలమును గుడారం ఉంటుంది. అందులో సువర్ణ ధూపార్తియు, అంటే యేసు ప్రభు ప్రధాన యాజకుడై ధూపం పట్టుకొని ఆయన ప్రధాన యాజకుడి పాత్రను వహిస్తున్నాడు. అంతటను బంగారు రేకులతో తాపబడిన నిబంధన మందసము. ఏంటిది నిబంధన మందసము? ఏమున్నాయి ఆ పెట్టలు? ఏమున్నాయి నిబంధన మందసములో? ఆ మందసములో మన్నా గల బంగారపు పాత్ర, ఒక బౌల్, బంగారం గిన్నె ఒకటి ఉంటుంది, దాంట్లో మన్నా ఉంటుంది అన్నమాట. చిగురించిన అహరోను చేతికర్ర. ఇవన్నీ దేనికి సూచన చెప్పండి? నిబంధన పలకలు. దానిపైన కరుణాపీఠం. ఇవన్నీ అన్ని మనం స్టడీ చేస్తే సమయం వీలు పడదు, కానీ ఇవన్నీ యేసు ప్రభువుని చూపిస్తాయి అన్నమాట. ఇవన్నీ ప్రతి వస్తువు యేసు ప్రభువుని చూపిస్తుంది. ప్రతి వస్తువు యేసు ప్రభుకి ఛాయగా ఉండింది అన్నమాట. సో అర్థమైంది కదా మీకు? అర్థమైంది కదా? ఇప్పుడు మనము ఉదాహరణకి ఇప్పుడు ఎవరిని ఉదాహరణ తీసుకుందాం అంటే మన జోజిరెడ్డి తీసుకుందాం. జోజిరెడ్డి వాళ్ళ ఇంట్లో టీవీని పగలగొట్టి ఎవరైనా, ఇప్పుడు పౌరు ఉన్నాడు, పౌరు వెళ్ళి జోజిరెడ్డి వాళ్ళ ఇంట్లో టీవీని పగలగొట్టేసి ఇంటికి వచ్చి చాలా బాధపడుతూ ఉంటాడు. అయ్యో నేను టీవీ పగలగొట్టి ఏం చేయాలంటే ఇప్పుడు కూర్చుండి మరి ఎందుకు పగలగొట్టడం ముందే తెలుసుకోవాలి కదా, ఎందుకు పగలగొట్టడం. నీకు కోపం వస్తే కుండలు వాటిని బాధపడతాయి కదా, టీవీని బాధపడితే ఏంటి అని చెప్పి వాళ్ళకి చెప్పి మరి పోయి టీవీకి రూల్స్తో చెప్తున్నాడు అన్నమాట. అమ్మ నన్ను క్షమించు, నాకు చాలా తప్పు అయిందంటే. నాకు చెప్తే ఏం ప్రయోజనం? నువ్వు వెళ్ళి ఆ అంకుల్కి చెప్పు, పోయి నువ్వు వెళ్ళి టీవీ బాధపట్టింది వాళ్ళది కదా, నాకు చెప్తే ఏం ప్రయోజనం అంటే, పౌలు వచ్చేసి జోజిరెడ్డి వైపు చూడటానికి భయం వేసి ధైర్యం లేక జోజిరెడ్డి ఫోటో ఉందన్నమాట, నిలువెత్తి ఫోటో ఇలా బాబా లాగా. ఆ ఫోటో చూసుకుంటా పౌలు అన్నాడు, అంకుల్ నన్ను ఎట్లనైనా క్షమించాలను, టీవీ వాళ్ళు పెట్టిన పక్కనే కుర్చీలో జోజిరెడ్డి కూర్చొని ఉన్నాడు. ఈ మనిషి ఫోటోలు చెప్పేందుకు నాకు చెప్పొచ్చు కదా అని, నేను జీవం కదా మనిషిని ఇక్కడ ఉన్నాను, జీవిస్తున్నాను, జీవాన్ని ఆ ఫోటోకి చెప్పుడేంది అని ఆ జీవం కలిగిన జోజిరెడ్డి అనుకోడా? ఇప్పుడు ఈ యొక్క ఓల్డ్ టెస్టిమెంట్ విధి విధానాలన్నీ యేసు వచ్చిన తర్వాత వాటి డేటా అయిపోయింది. ఇప్పుడు ఊర్లో జోజిరెడ్డి ఫోటో చూపించేసి చాలా మంది చెప్తుండొచ్చు ఇంట్లో జోజిరెడ్డి లేడు, కానీ జోజిరెడ్డి ఫోటో చూపించి దారిని పోయే వాళ్ళు ఎవరిదే ఫోటో అంటే ఇంటి యజమానిది, చాలా చాలా ప్రేమ వాళ్ళు. ఇంటికి వచ్చి వాళ్ళందరికీ ఛాయ్ పోస్తారు వాళ్ళు. నేను ఎంతో పెద్ద ప్లాస్టిక్ ఉంది, ఇదిగో బియ్యం బస్తాలు వేసి పెట్టుకున్నారు, వచ్చిన వాళ్ళందరికీ ఇట్లా వంటలు చేసి పెట్టుకుంటారు, ఆయన భార్య కానీ వాళ్ళు కానీ ఎంతో ఇది అని చెప్పుకుంటా ఉంటారు. ఇప్పుడు జోజిరెడ్డి లేడు కాబట్టి ఫోటో గురించి చూపించుకుంటూ జోజిరెడ్డి గురించి చెప్పుకోవచ్చు. జోజిరెడ్డి వచ్చిన తర్వాత కూడా ఇదిగో ఈ ఫోటోలో ఉన్న ఆయనే చాలా గొప్ప ఆయన అని చెప్తా ఉంటారు. ఎవరైనా వచ్చిన తర్వాత ఆ వ్యక్తి గురించి చెప్తారు. అంటే మనము ఎక్కడ ఆగిపోతున్నామో చూడాలన్నమాట. అవి ఛాయలు, ఆ కరుణా పీఠము, ఆ యొక్క మన్నా గల పాత్ర, ఆ యొక్క ఇవన్నీ, ఈ ధూపార్తి, ఇవన్నీ ఛాయలు, యేసు ప్రభు ఛాయలు. ఇవి వాటి సీజన్ అయిపోయింది, జీసస్ ఆల్రెడీ వచ్చేసాడు. అందుకని దూతలు వచ్చేసి ఏం చెప్పారు? లూకాసు వార్తలు ఇచ్చినప్పుడు సార్ దూతలు వచ్చి ఏం చెప్పారు? లూకాసు వార్తలు 2వ అధ్యాయము 14 వచ్చిన నేను చదువుతున్నాను. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయన ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగును గాక అని దేవునికి స్తోత్రం చేయుచుండదు.
పరలోకము నుండి పరలోక సైన్య సమూహములు, దేవదూత గణములు అందరూ వచ్చేసి ఆయన గురించి చెప్తున్నారు అన్నమాట. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగును గాక. ఇప్పుడు యేసు ప్రభువుని గురించిన ఒక ప్రకటన జరుగుతుంది అన్నమాట. ఆయన గురించి ఇప్పుడు యెషయా గ్రంథంలో ఏమనుందంటే, ఈయన నలిగిన వెలుగుని పిలువడు, మకమకలాడు భవిష్యత్తు ఆర్పడు అని ఆయన గట్టిగా కేకలు వేయడు, ఆయన ఎవరిని మనసు నొప్పించాడు, బాధ పెట్టాడు అని ఆయన గురించి రాయబడ్డాయి అన్నమాట. ఇంకా 6వ అధ్యాయం, యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో ఆయన గురించి రాయించిన సంగతులు ఏమున్నాయంటే, యెషయా గ్రంథము 6వ అధ్యాయం అనుకుంటున్నాను, 9వ అధ్యాయము. సరే మైక్ పంపించకూడదు. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం. ఏలైనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త అధిపతి అని అతనికి పేరు పెట్టబడను. ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమమును కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును. న్యాయము వలనను నీతి వలనను రాజ్యమును స్థిరపరచుటకును అతడు సింహాసనాసీనుడై రాజ్య పరిపాలన చేయును. సైన్యములకు అధిపతి యెహోవా ఆసక్తి కలిగి దీనిని నెరవేర్చును. వండర్ఫుల్ డిస్క్రిప్షన్ కదా యేసు ప్రభు గురించి. ఇవన్నీ రాయబడ్డాయి అన్నమాట. ఇప్పుడు ఆయన వచ్చినప్పుడు ఏం చెప్పుకోవాలి మనము? ఆయన చెప్పాలి, ప్రభా నువ్వు మాకు ఒక శిశువుని అనుగ్రహించావు, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉంది, ఆయన మా నిమిత్తము సాక్రిఫైస్ అవుతాడు, ఆయన బట్టి మాకు విమోచన కలుగుతుంది, ఇది ఆయన బట్టి దావీదు సింహాసనం తరతరం నిలుస్తుంది అని ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి అని ఆయన గురించి ఒక అంటే మనము ఆయన చూసినప్పుడు ఆయన గురించి మాట్లాడుకోవాలన్నమాట. ఇప్పుడు గుడ్డివాడు దావీదు కుమారుడు అని గట్టిగా కేకలేస్తాడు. వాళ్ళ ఉద్దేశం అదే అన్నమాట. దావీదు కుమారుడు ఆయన భుజముల మీద రాజ్యభారం ఉంది, ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధాన కర్త అధిపతి, ఇవన్నీ ఆయన పేర్లు అన్నమాట. ఆయన ఇలాంటి తండ్రి, ఇలాంటి దేవుడు యేసు ప్రభు. ఇంకా ఛాయల్ని పట్టుకొని ఇంకా మేము అది చేస్తాం, ఇది చేస్తాము, ఇట్లనే చేసుకుంటాం, అట్లనే చేసుకుంటాం అని చెప్పుకుంటూ ఉంటే అలాంటి వాటిలో, అలాంటి బోధలలో, అలాంటి వాటిలో ఇరుకున పడవద్దు అని కొలసీలకు రాసిన పత్రికలో, నేను కొలసీలకు వస్తున్నాను. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. కాబట్టి అన్నపానముల విషయంలోనైనా, పండుగ అమావాస్య విశ్రాంతి దినం అనువాటి విషయంలోనైనా మీకు తీర్పు తీర్చుగా ఎవరికి అవకాశం ఇవ్వదు. విశ్రాంతి దినం ఏంటి? విశ్రాంతి దినం ఆదివారం. యాక్చువల్గా ఎప్పుడు విశ్రాంతి దినం? శనివారం విశ్రాంతి దినం. దీన్ని ఆదివారాన్ని మార్చుకున్నాం. ఇట్లా ఇంకు రబ్బర్ పెట్టి తుంపేసుకొని. అసలు విశ్రాంతి ఎవరు? యేసు ప్రభు ఏమంటున్నాడు? మత్తయి సువార్త 11వ అధ్యాయంలో లాస్ట్ వర్స్ ఏమంటున్నాడు? భారం మోసుకున్న సమస్త జనులారా నా దగ్గరకు రండి, నేను మీకు విశ్రాంతిని అనుగ్రహిస్తున్నాను, నా భారం తేలిక, నా కాడి సులువు అని చెప్తున్నాడు అనమాట. రెస్ట్ ఎవరెప్పుడు? ఎవరి మనసు యెహోవా మీద ఆనుకున్నానో వాడిని నేను పూర్ణ శాంతి గలవానిగా చేస్తాను అని చెప్తున్నాను అనమాట. సో ఎవరు ఆయన మీద రెస్ట్ అవుతారు, ఎవరు ఆయన మీద ఆనుకుంటారో చాలాసార్లు ఏమంటుందంటే రాత్రి మధ్యాహ్నం 2 నుంచి నిద్రపోగలరు. ఈయనకి ఎట్లా అంటే ఈయన 10 లక్షలు అనమాట. రాత్రి పని లేదో నిద్ర రాలేదో ఏమో మనకు అర్థం కాలేదు. ఎక్కువ ఓవర్ స్ట్రెస్ అయితే కూడా నిద్ర పట్టదు. అంటే కంటిన్యూగా ఏదో పని, ఈ పని, ఆ పని. నాకు పొద్దున్నే లేచి ఏం చేస్తారంటే ఒక 50 ఫోన్లను మాట్లాడేటప్పుడు. అంటే పనుల గురించి. అంటే ఇన్ని పనులు, ఆలోచనలన్నీ ఆయన మైండ్ లో ఉన్నాయి కాబట్టి రాత్రి నిద్ర ఎట్లా పడుతుంది ఆయనకి. అందుకని 2 లేచి కూర్చున్నాడు అన్నమాట. ఇప్పుడు తలంపుల నిండా, ఆలోచనల నిండా అవి ఉన్నప్పుడు ఏం జరుగుతుంది? దాని చుట్టూరే ఉండిపోతాం మనం. ఉదాహరణకు చెప్తున్నాను, దాని చుట్టూరానే ఉండిపోతాం.
లోకంలో చాలా విషయాలు ఉంటాయండి. చాలా ఎలాంటి విషయాలు అంటే ప్రతిదీ రూల్ చేస్తారు. ప్రతిదీ అన్ని ఇప్పుడు అన్ని ఇట్లాంటి రూల్స్ ఉంటాయి. అన్నపానముల విషయంలో ఇప్పుడు జనరల్ గా మామూలుగా ఏం చేస్తారంటే కొన్ని చర్చిల్లో ప్రేమ విందని పెడతారు అన్నమాట. ప్రేమ విందని పెట్టినప్పుడు కొంతమంది యాక్చువల్గా ఇంట్లో ఆడవాళ్ళు వంటలు చేస్తారు కదా, చర్చిల్లో మొగోళ్ళు వంటలు చేస్తారు. తెలుసా మీకు? ఎప్పుడు మొగోళ్ళు అందరూ అక్కడే ఉంటారు, వంటలు డ్యూటీలు కావాలని ఇప్పించుకుంటారు. వెళ్ళేవాడు బాబా పాస్టర్ గారు చెప్పేది కానీ ఆ కింద మేము విజయనగర్ కాలంలో చర్చ్ ఉండేది అనమాట. అక్కడ మా స్నేహితుడు బ్యాంక్ లో పనిచేసేవాడు. వాళ్ళ చర్చికే ఒకసారి మా చర్చికి రాంటే పోయినాం అనమాట. అయితే చర్చిలో కూర్చున్న తర్వాత నన్ను ఎక్కడి నుంచి గిల్లిండు, రాబోదాం కానీ ఎక్కడికి కింది కాదు, కింద సెల్లార్ ఉంటుంది అనమాట. పైన చర్చ్ ఉంటుంది, కింద సెల్లార్ ఉంటుంది. సెల్లార్లో వంటలు అయింది అనమాట. ఇంకా దిక్కుతున్నారు చూడండి, పెట్టారు అంతా మొదలే, పైన అంతా ఆడవాళ్ళు వదిలేసి వచ్చేసారు, అంత మొగలు. సో ఇక అంతే, ఇంకా వాక్యం మీద లేదు అనమాట. అది ఇది చేసేవారికి ప్రవరాత్రి భోజనం టైం అవుతుంది, పోతారు, గబగబా తిని తాగేసి వస్తారు. ఇక మళ్ళీ మెసేజ్ అయిపోతుంది, ఇక కిందికి వచ్చేస్తారు అనమాట. అంత భోజనం ఈ వడ్డించేటప్పుడు ఏముంటుంది, ఏముంటుంది అది పప్పుచారు పోస్తారు అంతే. అన్నం ఎట్లన్నా ఉంటారు, వాళ్ళు ఏమంటారు ఏది ఇంట్లో అంటే ఏదో ఒకటి తినాలి, అన్నం మూస్తారు, ఎక్కువ తక్కువ తినదు. దాని పేరు ప్రేమ విందు. కసులుతుంటారు, నెడుతుంటారు. మనం రెండోసారి వెళ్తే ఏమమ్మా అందరికి చూసుకోవాలని లేదా, అందరికి వేయాలని లేదా, అందరు తినాలి కదా, మీరు ఒక్కరే ఉన్నారా, అయ్యా ముక్కలే అంటే అట్లుంటుంది అనమాట. దాని పేరు ప్రేమ విందు. కానీ కసుళ్ళు విసురులే అనమాట. తిన్నది కూడా ఒంటికి పట్టదు. మేము విజయనగర్ కాలేజీలో చర్చికి ప్రైజ్ ఫెలోషిప్ చర్చికి వెళ్తున్నప్పుడు అక్కడ మా పాస్టర్ గారు ఉండేవాళ్ళు. ఇది ఆంజనేయ ప్రైజ్ ద లార్డ్. దేవుడు మనం చేరుకునే లోపల ఆనైపోయింది. దేవుడు ఇంత గొప్ప కృప ఇచ్చాడు. కరెంట్ లేకపోయినా వాక్యం చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ జీసస్. అక్కడ పాస్టర్ గారు ఉండేవారు. పాస్టర్ గారు ఏం చేశారంటే ఎప్పుడైనా మాకు ఇట్లాంటి భోజనాలు ఉండేవి అనమాట. భోజనాలు పెడితే తిని అక్కడే కక్కాలన్నమాట. అట్లా ఎవరి ప్లేట్లో అయినా ఖాళీ అయితే పాస్టర్ గారు భోజనం చేయకుండా ఇట్లానే నిలబడుతారు. అందరు టేబుల్ ఎక్కించేస్తారు. మొత్తం కూర్చొని ఉంటారు. ఇదిగో పలాని మాణిక్యం గౌడ్ అంకుల్ దగ్గర కర్రీ అయిపోయింది, చూసుకోవట్లేదు బాయ్స్, ఎలాంటి బకెట్ పట్టుకొని వెళ్ళాలన్నమాట. ఏమని వేయాల, కుప్పలు. సో ఇట్లా అసలు అంటే తిండంటే ఆయన ప్రతి ఒక్కరిని అని. ఇంకా పాస్ గారు ఏమన్నారంటే తినలేమనంటే నా గురించి కొద్దిగా వేయించుకోండి. మా దగ్గరికి రఘుపతి రెడ్డి గారిని ఒక ఫ్యామిలీ వచ్చేవాళ్ళు అన్నమాట. రఘుపతి రెడ్డి గారు కొంచెం వేయించుకోండి, నా గురించి అది నా ముద్ద తినండి అనేవాళ్ళు. అంటే అంత ప్రేమ చూపించేవాళ్ళు అన్నమాట. నేను రాత్రి కాలంలో డేవిడ్ బ్రదర్ గురించి మధ్యస్థుడు జ్ఞాపకం చేస్తున్నాను. ఆయన కూడా చాలా ప్రేమ కలిగిన వ్యక్తి. సో ప్రేమ విందు అంటే అట్లా అనమాట. ప్రేమ విందు అంటే ఏమమ్మా ఇంకోసారి పక్క వాళ్ళు తినద్దా, మీరైనా తినేది, జరగండి పక్క జరగండి, ఇట్లా ఉంటాయి అన్నమాట. ఇవన్నీ ఏమైతాయంటే ఈ అమావాస్య పండుగలు ఆచరించే పనులు అనమాట. పేరుకి ప్రేమ విందు. ఈరోజు ప్రేమ విందు పెట్టుకున్నాను. వాళ్ళ లిస్ట్ ఉంటుంది, ఆదివారం మొత్తం వారాంతరకు లిస్ట్ ఉంటుంది. పత్రికలు కొట్టిస్తారు, చూసేది ఎప్పుడైనా మేమేమేం చేస్తాము అని. ఇదిగో ఈ వారం ఎట్లా చేస్తాం, ఈ వారం ప్రతి దాంట్లో ఇట్లా ప్రేమ విందు ఉంటుంది అన్నమాట. మేము ఇట్లా వండుకొని తింటాము అది ఇది. కానీ అక్కడ అంతా కసుర్లు విసురులే ఉంటాయి అన్నమాట. ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే వినండి. కాబట్టి అన్నపానముల విషయంలోనైనా, పండుగ, అమావాస్య, విశ్రాంతి దినము అనువాటి విషయంలోనైనా నీకు తీర్పు తీర్చనివ్వనికి అవకాశం ఇవ్వకుడి. ఇట్లాంటి ఇరుకులో పడవద్దు మనం, ఇలాంటి ప్రాబ్లమ్స్ లో ఇరుక్కోవద్దు మనం. ఇవి రాబో వాటి ఛాయే గాని నిజ స్వరూపం క్రీస్తులో ఉంది. ఇవన్నీ యేసుప్రభుని చూపించే విషయాలే కానీ ఇవి వీటి సీజన్ అయిపోయింది. ఆ వస్తు సంపత్తి యొక్క సీజన్ అయిపోయింది అనమాట. యేసుప్రభు వచ్చేసాడు. ఎందుకంటే బెత్లెహేములో యేసుప్రభు పుట్టాడనే సంగతి ఇజ్రాయేలుకి ఇప్పటికీ తెలియదు అనమాట. నేను కొన్ని వీడియోలు చూస్తా ఉన్నాను. వన్ ఫర్ ఇజ్రాయెల్ అని ఒక ఆర్గనైజేషన్ ఉందన్నమాట. వాళ్ళు అందరూ ఇప్పుడు సత్యంలోకి నడిపింపబడి ఇప్పుడు క్రిస్టియన్స్ అయ్యి, లేదు మనమే ఆయన సిలువ వేసాము, ఇప్పుడు మనమే ఆయన్ని ప్రకటించాలా, మనమే నిజమైన వారసులం ఆయనకి, మనమే ఆయనను తిరస్కరించాము, ఇప్పుడు మనమే ఆయనను లోకానికి ప్రకటించాలి అని ఒక గ్రూప్ తయారైందన్నమాట. దాంట్లో సైంటిస్టులు, పెద్ద ఎడ్యుకేషనిస్టులు, చాలా మంది ఉన్నతమైన వాళ్ళు అనేకులు దాంట్లో చేర్చబడుతున్నారు అన్నమాట.
సో అది ఒక పెద్ద ఆర్గనైజేషన్. వాళ్ళకి చాలా వ్యతిరేకత ఉంది. వాళ్ళకి చాలా ఇప్పటికీ సినగోగులు ఉంటాయి. ఇట్లా చర్చిలు కట్టుకుంటారు, వాటిని సినగోగులు అంటారు అన్నమాట. ఇప్పుడు వాళ్ళకి టెంపుల్ లేదు. ఈ సినగోగుల్లోనే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ ఆరాధనలు చేసుకుంటూ ఉంటారు అన్నమాట. సో అక్కడికి వాళ్ళని రానివ్వరు, వాళ్ళకి థ్రెటనింగ్ ఉందన్నమాట. అయితే వాళ్ళు ఇప్పుడు యేసు ప్రభువు గురించి ప్రకటిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు వాళ్ళు వెలివేయబడ్డ వారుగా ఉన్నారు. అసలు అక్కడ ఇజ్రాయేలులో వాళ్ళు ఎవరిని అడిగినా సరే హూ ఇస్ జీసస్ అంటే ఆయన క్యాథలిక్ దేవుడు అంటారు అన్నమాట. ఎందుకంటే ఆ ఇజ్రాయెల్ దేశంలో ఉన్న అన్ని క్యాథలిక్ టెంపుల్, క్యాథలిక్ గుళ్ళే. ఇక్కడ సిలువ యేసు ప్రభు గుడి కట్టారు, ఆ స్థలం కనపడదు మనకి. ఇక్కడ యేసు ప్రభు పుట్టాడంటే ఆడ గుడి కట్టారు, ఆ స్థలం కనపడదు మనకి. మొత్తం గుళ్ళు గోపురాలు ఉంటాయి. యేసు ప్రభు ఇక్కడ సమరయేసుతో మాట్లాడినట్టు ఆడో గుడి ఉంటుంది. యేసు ప్రభు ప్రేతుడు నిన్ను నన్ను ప్రేమిస్తున్నావు 3 సార్లు అడిగాను, ఆడో గుడి ఉంటుంది, ఆ స్థలం ఉంటుంది. ఇక్కడ మొత్తం గుళ్ళు, అన్ని గుళ్ళే అనమాట. మొత్తం గుళ్ళు కట్టేశారు వీళ్ళు. యాక్చువల్గా నేను అంటే హిస్టరీ చెప్పను సార్, టైం పడుతుంది నాకు. వాళ్ళు ఎప్పుడు అంటే సెకండ్ వరల్డ్ వార్ అప్పుడు ఆ సీజన్లో ఇజ్రాయేలీలు సుమారు 6 లక్షల మంది చంపబడ్డారు అన్నమాట. 6 lakhs పీపుల్ ఆ దేశంలో. అంతవరకు ఆ దేశంలో అన్నదమ్ములుగా ఉన్న వాళ్ళు హిట్లర్ వచ్చిన తర్వాత, హిట్లర్ నాజీయుడు అనమాట, నాజీ వంశీయుడు. అతను వచ్చిన తర్వాత ఇజ్రాయేల్ మీద ద్వేషం కలిగి వాళ్ళందరినీ సమూలంగా నాశనం చేయాలని గ్యాస్ ఛాంబర్లో వేయించి వాళ్ళందరినీ చాలా మందిని చంపించేస్తాడు అనమాట. దీనికి అప్పట్లో ఒక పోపు సహకరించాడనేది ఒక వాళ్ళ ఉద్దేశం అన్నమాట. ఎందుకంటే హిట్లర్ని బ్లెస్ చేసి, దీనికంటే ముందు ఈ రూల్ పాస్ చేసే దానికంటే ముందు హిట్లర్ని బ్లెస్ చేసి ఆయన పోపు జర్మనీ వచ్చి ఆయన బ్లెస్ చేసి వెళ్ళినట్టుగా ఉందన్నమాట అప్పటి పోపు. అప్పటి నుంచి వీళ్ళు ఏం చేశారంటే క్యాథలిక్స్ మన ద్వేషులు, వాళ్ళు మనల్ని ద్వేషించారు అని వాళ్ళ మీద ఒక ద్వేషం పెట్టుకున్నారు అన్నమాట. అందుకని క్యాథలిక్ గుళ్ళల్లోనే ఎక్కువ యేసు ప్రభు సిలువ బొమ్మలు ఉంటాయి కదా, అందుకని వారికి పుట్టిన పిల్లలకి, చిన్న చిన్న పిల్లలకి ఈ జీసస్ అంటే క్యాథలిక్ దేవుడు, మన సంబంధం లేదా అని చెప్పారు అన్నమాట. వాళ్ళ గ్రంథంలో రాయబడ్డ యేసు ప్రభు, యెషయా గ్రంథంలో రాయబడ్డ అనేక ప్రవచనాలన్నిటినీ తుంగలో దొక్కేసి ఆయన వచ్చాడనే సంగతి కూడా మరుగు చేయబడి టోటల్గా లిటరల్గా ఆయన్ని ఎలిమినేట్ చేశారు వాళ్ళ చర్చ నుంచి. ఆ ఇజ్రాయెల్ నుంచి వాళ్ళని యేసు ప్రభుని ఎలిమినేట్ చేశారు అన్నమాట. ఇలా చాలా జరిగింది. ఈవెన్ మార్టిన్ లూథర్ గురించి కూడా ఒక వాళ్ళు వదంతి ఉంది. నేను వాళ్ళ ఆ ఎక్స్ప్లెనేషన్ లో నేను విన్నాను. మార్టిన్ లూథర్ కూడా ఎవరికి ఒక స్టేట్మెంట్ చేశాడంట, ఇజ్రాయేల్కి ఇప్పుడు ఏ గొప్పతనం లేదు, ఓన్లీ క్రిస్టియన్కే గొప్పతనం ఉంది అని. దేవుడు ఎన్నుకున్నది క్రిస్టియన్స్నే, ఇజ్రాయేల్కి ఎలాంటి వాళ్ళని విడిచిపెట్టాడు దేవుడు అనేది ఒక స్టేట్మెంట్ చేశాడని అతను నోట్ చేశాడు, కోట్ చేశాడు అనమాట. ఇప్పుడు అంటే ప్రొటెస్టెంట్ మీద ద్వేషం పెట్టుకున్నారు. మార్టిన్ లూథర్ ద్వారా మనకి బైబిల్ బయటకు వచ్చింది కదా. ప్రొటెస్టెంట్స్ మీద ద్వేషం పెట్టుకున్నారు, క్యాథలిక్స్ మీద ద్వేషం పెట్టుకున్నారు వాళ్ళు. అందుకని యేసు ప్రభుని ప్రకటింపబడే వారి దగ్గర నుంచి టోటల్ గా వాళ్ళు రిజెక్ట్ చేశారు అనమాట. ఒక జనరేషన్ కి, ఇప్పుడున్న జనరేషన్ కి హూ ఈజ్ జీసస్ అంటే వాళ్ళకి తెలియదు. దే డోంట్ నో ఎనీథింగ్ అబౌట్ జీసస్. ఆయన ఎవరో క్యాథలిక్ సంబంధించిన ప్రీస్టు అని అనుకుంటున్నారు అన్నమాట. ఎంత భయంకరం కదా, ఎంత భయంకరం కదా. ఇప్పుడు ఆ జనాంగంలోనే వన్ ఫర్ ఇజ్రాయెల్ అని అనే ఒక ఆర్గనైజేషన్ రేజ్ చేయబడ్డది. సరే, ఆ విషయాలు సైడ్ ట్రాక్ వెళ్తున్నాయి కాబట్టి నేను మళ్ళీ వాక్యంలోకి వస్తున్నాను. మీకు అర్థమైంది కదా. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు, మళ్ళీ అక్కడే ఆగిపోయారు. ఎక్కడ ఆగిపోయారు? ఈ అన్నపానములు, పండుగ, అమావాస్య, విశ్రాంతి దినాలు, వీటి దగ్గర ఆగిపోయారు అన్నమాట. ఇప్పుడు మనకి పౌలు ఏం హెచ్చరిక చేస్తున్నాడంటే, మీరు ఇట్లాంటి వాళ్ళతో మీరు తీర్పు తీర్చబడకూడదు. మీరు మిమ్మల్ని వచ్చి క్వశ్చన్ చేయకూడదు. మీరు ప్రవరాలు వాళ్ళు ఇట్లా ఆచరిస్తారు ఏంటి, ఇదేం పద్ధతి, ఇదేం ఆచారం, వాక్యం ఏంటి ఇట్లా చెప్తున్నారు, అన్ని పాపాలకు క్షమించబడ్డాయని చెప్తున్నారు. ఇట్లా చెప్తే అందరూ ప్రత్యేకించి పాపాలు చేయరా? నీతిమంతుడు అని చెప్తున్నారు. ఎట్లా నీతిమంతుడు అయినాను? ఆయన రక్తంలో కడగబడాలి కదా, ప్రతి వారం కడుక్కోవాలి కదా, ప్రతిరోజు కడుక్కోవాలి కదా, ప్రతిసారి పాపాలు ఒప్పుకోవాలి కదా అని వాళ్ళ కొన్ని తీసుకొని వస్తారన్నమాట. మీరు అలాంటి వాళ్ళతో ఎప్పుడు తీర్పు తీర్చబడవద్దు అని చెప్తున్నాడు అన్నమాట.
18వ వచనం, అతి వినయాసక్తుడై దేవదూత ఆరాధన ఎందు ఇచ్చ కలిగి తాను చూచిన వాటి గూర్చి గొప్పగా చెప్పుకొనొచ్చు తన శరీర సంబంధమైన మనసు వలన ఊరక ఉప్పొంగుచు శిరస్సును హత్తుకొనని వాడెవడును మీ బహుమానమును అపహరింపనీయకుడు. జాగ్రత్త, మీకు ఇవ్వబడిన బహుమానాన్ని ఎత్తుకొని పోవడానికి ఇలాంటి బోధలతోనే వస్తారు. అర్థమవుతుంది కదా? ఇలాంటి బోధలతోనే వస్తారు. అందుకనే నేను చాలాసార్లు ముందు నుంచి నేను కొన్ని హెచ్చరికలు చెప్తా ఉన్నాను. చాలా బోధల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి, చాలా వివేచన కలిగి జాగ్రత్తగా ఉండండి. ఇప్పటికీ సారమైన మెసేజ్లు సంఘం ద్వారా ఉంటాయి. అంటే మేము ఏదో పబ్లిక్ అవుదామనో లేకపోతే బాగా పాపులర్ అవుదామని కాదు, కానీ విషయం ఏంటంటే మనం ఒక క్రమంగా ఒక సత్యాన్ని నేర్చుకుంటున్నప్పుడు దాన్ని పదే పదే వినుకుంటూ ఆ దాంట్లో నడవడం అనేది చాలా అవసరం అన్నమాట. ఇప్పుడు కొన్ని రకరకాల బోధలు ఉన్నాయి, మనం వాళ్ళని తప్పుపట్టట్లేదు. ఎందుకంటే ఎవరికి ఇవ్వబడిన రెగ్యులేషన్ వాళ్ళది, వారికి ఇవ్వబడిన దాన్ని బట్టి వాళ్ళు సంఘాలను నడిపించుకుంటున్నారు. మనం వాళ్ళని ఎవరిని తప్పుపట్టాల్సిన పని లేదు. కానీ మనము సైడ్ ట్రాక్ వెళ్ళకుండా మనం తిన్నని మార్గంలో నడవడం అనేది దేవుడు కోరుకుంటున్నాడు. ఇప్పుడు 12 మందిని విడువక ఎందుకు ట్రైనింగ్ చేశాడు ఆయన? పౌలు ఎందుకు నేను వెళ్ళిన తర్వాత తోడేళ్ళు సంఘంలోనికి వచ్చి చెరబట్టుకొని పోతాయి, వాళ్ళకి కనికరం, సంఘం మంద ఎడల కనికరాన్ని చూపరు వాళ్ళు అని ఎందుకు చెప్పాడు ఆయన? యేసు ప్రభు పునరుత్థానం అయిన తర్వాత వీళ్ళు శిష్యులు ప్రకటిస్తున్న ఆ దినాల్లోనే దుర్బోధలు వచ్చాయి కదా. ఈ దినం దుర్బోధలు లేకపోవడం ఏంటి? మస్తుగా ఉన్నాయి దుర్బోధలు. ఇప్పుడు మనకి లోకంలో చాలా మందితోటి కనెక్షన్ ఉంటుంది, చాలా మంది మనకు వాళ్ళతోటి సంబంధాలు ఉన్నాయి. ఇప్పుడు అట్లానే ప్రతి విషయాన్ని మనం డంప్ చేసుకుందామా? ప్రతి విషయాన్ని మనం యాక్సెప్ట్ చేద్దామా? కదా, అట్లా కుదరదు కదా. అలా కుదరదు, అది చెప్తున్నాడు అన్నమాట పౌలు. చాలా మంది ఎట్లుంటారంటే చాలా ఇక్కడ ఏమంటున్నాడు 18వ వచనం, అతి వినయాసక్తుడై అంటే వినయం చూపించే విషయంలో బాగా ఆసక్తి అన్నమాట. ఎట్లాంటి ఆసక్తి అంటే నేను చెప్పాను కదా, ఇద్దరికి ఒకసారి చెప్పేవాడిని. మా స్నేహితుడు ఉండేవాడు, సెంట్ ఆన్ స్కూల్లో నాతో పాటు జాబ్ చేసేవాడు. నేనే ఆయనని రిఫర్ చేశాను. ఆయన ఏం చేసేవాడు అంటే కొంచెం బాగా ఓవర్గా చేస్తుంటాడు అన్నమాట. అంటే సిస్టర్లు, మా యజమానులు కనపడగానే ఏం చేస్తారంటే ఇట్లా ఒంగోని ఇట్లా గుడ్ మార్నింగ్ సిస్టర్, గుడ్ ఈవినింగ్ సిస్టర్ అని చేతులు కట్టుకొని ఇట్లా చెప్తాడు. యాక్చువల్గా లోపడంత ఏముండదు, అవతల బాగానే వేరే రకంగా మాట్లాడుకోవచ్చు, కానీ అట్లా పోస్చర్ అంతా ఎట్లుంటుంది అంటే చూసినప్పుడు చాలా వినయం ఉన్నట్టు అనిపిస్తుంది అనమాట. వినయాసక్తులు ఉన్నాయంటే నేను అంటే ఇట్లాంటి విషయాలు ఎక్కువ ఆసక్తి అనమాట. అంటే వస్తున్నా అంటే ఇట్లా చేతులు కట్టుకుని ఉంటాడు. ఇది యాక్చువల్గా మన ఇండియాలో ఉంటుంది. అమెరికాలో ఇట్లా బాస్ ఉన్నా సరే, ఇప్పుడు ప్రెసిడెంట్ వీధుల్లోకి వచ్చినా సరే ఆయన ఏమంటారు, మిస్టర్ ప్రెసిడెంట్ హాయ్ అని అంటారు. ఎవడన్నా హాయ్ అంటున్నాను, ఎట్లా కనపడుతున్నాను అని ఆయన అనడు, ఆయన కూడా హాయ్ అంటాడు అనమాట. అంటే వాళ్ళు మ్యూచువల్ గా ఒకరినొకరు గౌరవం పలకరించుకునే దాంట్లోనే ఉంటుంది అనమాట. ఇప్పుడు మనకి ఎట్లా ఉంటుంది, ఎరా అంటే కళ్ళు కనపట్లేవాలని చూస్తే అని అంటే ఇప్పుడు వీడు ఏం చేయాలి, ఒంగోని ఇట్లా తుండు కట్టుకొని వాడు ఇట్లా ఒంగోని అయ్యా నమస్కారం నమస్కారం పటేలా అయ్యా అని చెప్పాలన్నమాట. అట్లా అంటేనే మనకి వినయం ఉన్నట్టు అనమాట. ఇప్పుడు ఈ వినయం అనే దాని మీద ఆసక్తి అంటే ఏంటి? ఇది ఇట్లాంటిది అనమాట, ఎక్కువ ఓవర్ యాక్షన్ అనమాట. అతి వినయాసక్తుడై దేవదూత ఆరాధన ఎందుకు ఇచ్చగలిగి, దేవుని ఆరాధన ఎందుకు ఇచ్చగలిగి కాదు, దేవదూత ఆరాధన ఎందు ఇచ్చగలిగి తాను చూచిన వాటిని గురించి గొప్పగా చెప్పుకోవచ్చు. చాలాసార్లు ఇప్పుడు కొన్ని గుళ్ళ గురించి చెప్తాం అనమాట. అది ఎట్లా అంటే ఇప్పుడు ఉదాహరణకి సతీష్ బ్రదర్ వాళ్ళ చర్చ్ ఉంటుంది కదా, మన ఇండియాలోనే పెద్ద చర్చ్ అని చెప్తా ఉంటారు అన్నమాట. ఇప్పుడు నాకు ఒక ఫ్యామిలీ పరిచయం ఉంది. వాళ్ళు ఏం చెప్తారంటే, బ్రదర్ మీరు మా చర్చ్కి వచ్చిందా? రాలేదు. మేము గొప్పగా అనమాట, అంటే మేము పలానా చర్చ్కి వెళ్తాము అని చెప్పి చాలా గొప్పగా చెప్పుకుంటాం అనమాట. అంటే ఆయన ఏమంటాడు, వచ్చి చూడండి బ్రదర్, అసలు నెంబర్ 1 చర్చ్,
ఎక్కడ చూసినా బ్రదర్ కనిపిస్తుంటాడు. ఎట్లా ఎంత మంచిగా ఉంటుంది, మంచి మైకులు ఉంటాయి, మంచి ఫ్యాన్లు ఉంటాయి. అసలు నీకు మేము చర్చి మెంబర్స్ బ్రదర్, మేము సీనియర్స్, మేము 10 ఏళ్ళ నుంచి వెళ్తున్నాం అక్కడికి అని చెప్పుకుంటుంటారు అన్నమాట. నేను అంటే టోటల్గా ఈ పాయింట్ని తప్పు పట్టట్లేదు, కానీ ఇక్కడ ఏముంటుందంటే ఇక్కడ ఒక చిన్న డివియేషన్ ఉంటుంది. ఏంటిది అది అంటే చూచిన వాటిని గూర్చి గొప్పగా చెప్పుకోవడం అనేది ఉంటుంది అన్నమాట. అంటే ప్రతి అంటే అసలు విషయం కంటే ఇప్పుడు విషయం ఎవరు వేసుకోవు కదా, సంగతి ఎవరు, ఆయన చేసిన కార్యం ఇది, దాని మీద ఫోకస్ తప్పించేసి ఉన్న వ్యక్తుల మీదనో ఉన్న పరిస్థితుల మీదనో అట్లా చాలా ఆసక్తి ఉంటుంది అన్నమాట. నేను గతంలో కూడా ఒకసారి చెప్పాను, మా ల్యాండ్ ఓనర్కి ఒక కాంప్లెక్స్ ఉండేది అన్నమాట, బిల్డింగ్ ఉండేది. ఇప్పుడు వైఎస్ఆర్ అక్కడి నుంచి పాదయాత్ర మొదలు పెడుతున్నాడు, నగర పాదయాత్ర అన్నమాట. అప్పుడు అయితే ఈ బిల్డింగ్ దగ్గర ఆయన సెటప్ అంతా చేశారన్నమాట. ఇప్పుడు అక్కడ ఉన్నప్పుడు ఏం చేశారంటే అక్కడ హనుమంతరెడ్డి అని ల్యాండ్ ఓనర్ ఆయన బిల్డింగ్ దగ్గర జరుగుతుంది కాబట్టి ఆయన చూస్తున్నాడు అన్నమాట. ఇక ఫైనల్ గా రాజశేఖర రెడ్డి వచ్చాడు, హనుమంతరెడ్డి ఆయన పరిచయం చేస్తున్నాడు, భుజం ఇచ్చి వెంటనే ఫోటోగ్రాఫర్ అదే బిల్డింగ్ లో ఉంటాడు, ఫోటోగ్రాఫర్ క్లిక్ పంపించాడు. ఇంకంతే పెద్ద ఫ్రేమ్ కట్టి హనుమంతరెడ్డికి గిఫ్ట్ ఇచ్చేసాడు. వాళ్ళ ఇంటికి వెళ్తే పెద్ద ఫోటో అన్నమాట, వైఎస్ఆర్ హనుమంతరెడ్డి మీద భుజం వేసి చేసి వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ లాగా స్నేహితులు లాగా ఉంటారు అన్నమాట. ఇంటికి ఎవరు వెళ్ళినా ఫోటో గురించి ఖచ్చితంగా అడుగుతారు, ఆయన జరిగిన సంగతి అంతా చెప్తారు అన్నమాట. ఇప్పుడు ఏంటంటే అక్కడ ఏం జరిగిందో మనకేం తెలియదు, కానీ దాన్ని హైలైట్ చేసుకోవడం అన్నమాట, గొప్పగా చేసుకోవడం, మేము చాలా ఇది, మేము చాలా అది అని గొప్పగా చేసుకోవడం అన్నమాట. సో ఇదంతా శరీర సంబంధమైన మనసు, ఈ తాను చూచిన వాటిని గూర్చి గొప్పగా చెప్పుకోవచ్చు. తన శరీర సంబంధమైన మనసు వలన ఊరగా ఒప్పుకొంగుచు, ఉట్టిగానే బూస్టింగ్ అన్నమాట, అంత ఎక్కువ గొప్పాలు చెప్పుకుంటూ ఊరగా ఒప్పుకొంగుచు శిరస్సును హత్తుకొని వాడెవడును నీ బహుమానము అపహరింప నీయడు. ఇప్పుడు శిరస్సు వేసుకోవాలని అనుకుంటున్నాం, సంఘానికి శిరస్సు, ఆయనతో కనెక్షన్ లేకుండా ఇంకా పై విషయాల మీద ఎక్కువ ఆసక్తి కలిగి ఉండటం అన్నమాట. పై విషయాల మీద ఎక్కువ ఆసక్తి కలిగి ఉండటం. అట్లాంటి వాడెవ్వడు మీ దగ్గర ఉన్న బహుమానాన్ని పోగొట్టుకో, వాడి ద్వారా మీ బహుమానాన్ని లూజ్ చేసుకోవద్దు అని చెప్తున్నాడు అన్నమాట. ఇప్పుడు ఎట్లా అపహరింపబడుతుంది ఈ బహుమానం, ఎలా అపహరింపబడుతుంది? ఏం లేదండి, సింపుల్ గా నేను ఏం చేస్తానంటే ఇక్కడ మంచిగా పక్కకి లాగేస్తాను. వాక్యంలో నుంచి పక్కకి వెళ్ళినప్పుడు ఇంకా మిగిలిన వాటి మీద ఎట్లుంటామంటే చాలాసార్లు మామూలుగా అలవాటు ఉంటుంది, ఏంటంటే మేము అని చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తాం. మేమంటే మేము పలాని వాళ్ళము, మేము పలాని. ఇప్పుడు ఇందాక మా ఫ్రెండ్ అని చెప్పాను కదా, వాళ్ళ ఇంటి పేరు కంచర్ల. కంచర్ల అనే ఇంటి పేరు గుర్తొస్తుంది, కంచర్ల గోపన్న, భక్తరామదాస్ కంచర్ల భక్తరామదాస్ అంతేనా, గోపన్న కంచర్ల గోపన్న అనే పేరు గుర్తొస్తుంది అన్నమాట మనకి. ఇప్పుడు చిన్నయ్య సూరి అనే పేరు ఉంటుంది, మీకు చిన్నయ్య సూరి ఆయన చాలా ఓల్డ్ రైటర్. ఇప్పుడు అలాంటి ఇంటి పేరు కలిగిన వారు ఇప్పుడు పరవస్తు కదా, పరవస్తు చిన్నయ్య సూరి, పరవస్తు అనేది వాళ్ళ ఇంటి పేరు అన్నమాట. ఇప్పుడు అది చెప్పుకొని బతుకుతుంటారు అన్నమాట చాలా మంది, మేము పలానా. ఇప్పుడు మన బహుమానం ఏంటి చెప్పండి? యేసు ప్రభువు. ఇప్పుడు దేవదూతలు వచ్చి ప్రకటించింది అదే, లోకానికి ఒక గొప్ప బహుమానం. ఆ బహుమానాన్ని పొందుకున్న వాళ్ళకి అందరికీ నిరీక్షణ అన్నమాట. ఆ బహుమానాన్ని పొందుకున్న వాళ్ళందరికీ గొప్ప నిరీక్షణ కదా. ఇప్పుడు ఈ బహుమానాన్ని ఎత్తుకొని పోతే ఎవరిని ఎత్తుకొని పోయినట్టు? యేసు ప్రభువుని ఎత్తుకొని పోయినట్టు అన్నమాట. యేసు ప్రభువుని ఎత్తుకొని పోయినట్టు మనలో. ఇది చాలా అంటే సంఘాన్ని విషయంలో పౌలుకి ఎంత ఆసక్తి ఉందంటే, ఎక్కడ వీరు తగ్గిపోతారు, ఈ కొలసైలు ఎక్కడ వీరిని జాగ్రత్త చేయాలి అని పౌలు చాలా కేర్ తీసుకుంటున్నాడు అన్నమాట. ఆ శిరస్సు మూలముగా సర్వ శరీరము
కీళ్ల చేతను నరముల చేతను పోషింపబడి అతకబడినదై శిరస్సు మూలముగా సర్వ శరీరము కీళ్ల చేతను నరముల చేతను పోషింపబడి అతకబడినదై దేవుని వలన కలుగు వృద్ధితో అభివృద్ధి పొందుతున్నది. ఇప్పుడు మన విశ్వాస జీవితము ఏమంటారు, ఆత్మీయమైన మన జీవితము ఎట్లా వృద్ధి పొందుతుంది అంటే దేవుని వద్ద నుండి దేవుని వలన కలుగు వృద్ధి నుండి బలపరచబడుతుంది అన్నమాట. ఏంటిది దేవుని వద్ద నుండి కలిగే వృద్ధి? దేవుని వద్ద నుండి కలిగే వృద్ధి ఏంటంటే దేవుని వాక్యం వలన వృద్ధిపరచబడటం అన్నమాట. దేవుని వాక్యం వలన వృద్ధిపరచబడటం. ప్రతి విషయాన్ని వాక్యములో పెట్టి చూసుకున్నప్పుడు అప్పుడు మనం నడవలసిన మార్గం ఏంటో స్పష్టంగా మనకు అర్థమవుతుంది. ఎట్లా నడవాలా, ఎలా ముందుకు వెళ్ళాలి అనేది మనకు బాగా స్పష్టంగా అర్థమవుతుంది అన్నమాట. ఇప్పుడు నేను శిరస్సుతో అతకబడ్డాను. ఇప్పుడు ఆలోచనలు ఎక్కడి నుంచి వస్తాయి? ఇప్పుడు ఉదయమున మేము సిల్వర్ నుంచి వస్తున్నాము. అయితే ఉదయమున ఈ కింద కార్పెట్ పట్టలు ఉన్నాయి కదా, ఈ పట్టలు మనం పౌర్ణిమంలో వేరే వాళ్ళ దగ్గర తెచ్చారు, వాళ్ళు తీసుకొని పోయారు. మళ్ళీ ఆలోచిస్తుంటే ఈ పట్టలు మధ్య సైడ్ వాళ్ళ దగ్గర ఉన్నాయి. ఇవి 2 చుట్టూ ఉన్నాయి, బయట సిద్ధంగా ఉన్నాయి. తర్వాత ఏం చేసినా వస్తా కాళ్ళు వేసుకొని వచ్చేసాం అన్నమాట. రాగానే వాటిని దుమ్ము దులిపి వీళ్ళందరూ కలిసి మొత్తం దీన్ని స్ప్రెడ్ చేస్తారు. తర్వాత మొత్తం దీన్ని నీట్గా ఉంచారు, అయిపోయింది. సో నేనేం చెప్తున్నానంటే అసలు చర్చిలో మనకి పట్ట ఒకటి కావాలా అని ఆలోచన కావాలి కదా. ఆలోచన కలిగినప్పుడు చెప్పే విషయం జాగ్రత్తగా వినండి. ఆలోచన తలలో కలిగినప్పుడు వెంటనే బాడీ యాక్షన్లోకి వస్తుంది అన్నమాట. ఏం చేయాలి, వాట్ టు డూ నెక్స్ట్ అనే పని మనకి వస్తుంది అన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ పని వచ్చేసింది కాబట్టి మనకి ఇదంతా కనిపిస్తుంది. ఇప్పుడు అర్థమవుతుంది కదా. ఇప్పుడు ఆలోచన అక్కడి నుంచి రావాలన్నమాట, ఇక్కడి నుంచి రావాలి. ఈ ఆలోచనలో వృద్ధి ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఆయన దగ్గర నుంచి వస్తుంది అన్నమాట, తండ్రి దగ్గర నుంచి వస్తుంది. అదే చెప్తున్నాడు అన్నమాట. దేవుని వలన కలుగు వృద్ధితో అభివృద్ధి పొందుతున్నది. ఇప్పుడు ప్రతి విషయము ఆయనలో నుండి కలగాలన్నమాట, ఆయనలో నుండి కలగాలి. ఉదాహరణకి ఇప్పుడు ఇన్ని లక్షలు ఖర్చు పెట్టి ఇంత డబ్బు పెట్టి ఎందుకు ఇది కట్టుకుంటున్నాము? పాలరాయి మీద మన పేర్లన్నీ చెక్కించుకోవడానిక? ఇప్పుడు కొన్ని చర్చల్లో ఏముంటాయంటే ఫ్యాన్ల మీద పేర్లు ఉంటాయి అన్నమాట. వాళ్ళు ఫ్యాన్ వేయనియరు, ఎందుకంటే ఆ పేరు కనపడడానికి కోసం. కుర్చీల మీద వాళ్ళ పేర్లు ఉంటాయి. అంటే మంచిదే, చాలా మంది ఇలాగా దాన్ని అంటే సమర్పణ కలిగి చేస్తూ ఉంటారు. కానీ ఎక్కడ ఆగిపోతున్నాం? మళ్ళీ మనం ఎక్కడ ఆగిపోతున్నాము? ఒకసారి ఎవరు మన క్రెప్లో డాలర్ అనే దైవజనుడు, ఆయన మీటింగ్కి వెళ్ళాము. ఆయన వాక్యం చెప్తున్నాడు. ఆయన ఒక ప్రేయర్ ఒక మీటింగ్కి పిలువబడ్డాడు అనమాట. అయితే అక్కడ వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఆయన మాట్లాడుతున్నాడు. కొన్ని $1 మిలియన్ ఈ దైవజనుడికి చెక్ రాసేసాయి అని చెప్తున్నాడు. మరి ఇంత ఇంతనా అంటే అంతే అని మళ్ళీ పిల్లలు రాసి ఒక సున్నా తప్పేసి కాదు ఇంకో సున్నా పెట్టని చెప్తున్నాడు. ఇప్పుడు మొత్తం ఆయన చెప్పిన సున్నాలని రాసింది అన్నమాట. రాసినాక మనసులో ఏదో బాధ. సరే అని అషేస్ వచ్చి కాంక్రీట్ డబ్బాలు పడుతుంది కదా, కాంక్రీట్ డబ్బాలు పెట్టినప్పుడు డబ్బాలు వేసిన తర్వాత ఆ డబ్బా వెళ్ళిపోతుంటే అటు చూస్తున్నాడు. డబ్బా వెళ్ళిపోతుంటే చూస్తున్నాడు. కాసేపు అయినాక ఇట్లా అచ్చు మొత్తం గాయపడిపోయాడు. ఇంకా కనపడలేదు జనాలంతా పోయి కనపడలేదు. ఎక్కడ ఉంది. అప్పుడు పశుధారం ఎందుకు ఏం వెతుకుతున్నావు? అదే ప్రభావ $1 మిలియన్ ఇచ్చినావు కదా, రిలీవ్ కావు కదా, ఇంకా అయిపోయినాయి కదా అని అంటున్నారు. అప్పుడు పశుధారం మాట్లాడిన తర్వాత ఆయన అర్థమైంది. ఆయన సరెండర్ అయిన తర్వాత ఇంకా మంది కానే కాదు కదా. ఇప్పుడు ఆయన కనపడాల్సిందే కానీ మనం ఎందుకు ఇంకా సీన్లోకి కదా, ఆయన కనపరచబడవలసిందే కానీ నేను ఆయన చెప్పులు వాడుకోవడం కూడా ఆయన యోగ్యత లేదు కదా. నాకెందుకు నేనెందుకు ఇక అందరిని కోరుకోవాలి? నన్ను హెచ్చించేది ఆయన కదా. నన్ను సింహాసనం మీద కూర్చోబెట్టుకొని నన్ను కనపరిచేది ఆయన. నన్ను కనపరచుకోవడం ఏంటి? బండల మీద పేరు రాపించుకొని
నన్ను నేను ఎందుకు కనపరుచుకోవాలా? సో ఇప్పుడు శిరస్సులో నుండి ప్రతి డైరెక్షన్ మనకు కలుగుతుంది అన్నమాట. ఇది మంచిది, ఇది చెడ్డది, ఇది తిన్నది మాట, కుడికి తొలగొద్దు, ఎడమకి తొలగొద్దు, ఈ మార్గంలో నడువు అని ఆయనే మాట్లాడుతూ ఉంటారు మనం. సో అలా పోషింపబడాలి అని పౌలు చెప్తున్నాడు. ఆ దినాల్లో ఇట్లాంటి మత సంబంధమైన బోధలు భయంకరంగా ఉన్నాయి కాబట్టి మీరు ఆరాధన అట్లా చేయాలని వాళ్ళకి చాలా డైరెక్షన్ ఇస్తున్నారు అన్నమాట. ఇట్లాంటి సీజన్ అయిపోయింది, మళ్ళీ ఇరుకుని పడుతున్నారు మీరు. మీకు ఇవ్వబడిన బహుమానం ఎత్తుకొని పోతారు వాళ్ళు. మీకు అనుగ్రహింపబడిన బహుమానాన్ని వాళ్ళు ఎత్తుకొని పోతారు. మనం బహుమానం ఎత్తుకొని పోయిన తర్వాత ఏముంటుందని మనం చెప్పుకోవడానికి మన దగ్గర? అది ఎంత భయంకరం కదా, ఎంత భయంకరం కదా. ఆయన మనకు బహుమానం ఇవ్వబడ్డాడు ప్రభు, ఆయననే ఎత్తుకొని పోతే ఇంకేముంటుంది మన దగ్గర చెప్పుకోవడానికి? ఇప్పుడు ఆయన శిరస్సు అవుతాడు, ఆయన వల్లనే మనకి వృద్ధి కలుగుతుంది. ప్రతి నరనకు ఆయన వల్లనే వృద్ధి కలుగుతుంది. ఆయన పొందిన గాయంలో స్వస్థత పొందుకుంటాం. ఆయన మన నిమిత్తం దరిద్రుడయ్యారనే సంగతి మనల్ని ధనవంతుని చేస్తుంది. ఆయనను బట్టి మనకి సమాధానం కలుగుతుంది. ఆయనను బట్టి మనం వృద్ధి పొందుతా ఉంటాం కదా. అదన్నమాట. ఇప్పుడు 20వ వచనంలోకి వెళ్తున్నాను. మీరు క్రీస్తుతో కూడా లోకం యొక్క మూల పాఠంల విషయమై మృతి పొందిన వారైతే లోకంలో బ్రతుకుచున్నట్టుగా మనుషుల ఆజ్ఞలను పద్ధతులను అనుసరించి చేత పట్టుకొనవద్దు, రుచి చూడవద్దు, ముట్టవద్దు అని విధులలో మీరు లోబడనేలా? ఒకవేళ క్రీస్తుతో కూడా లోకం యొక్క మూల పాఠంల విషయంలో మృతి పొందితే లోకంలో బ్రతుకుచున్నట్టుగా అందరూ బ్రతుకుతున్నట్టుగా మనుషుల ఆజ్ఞల పద్ధతులను అనుసరించి, మనుషులకు దగ్గర చాలా ఆజ్ఞలు ఉంటాయి, చాలా పద్ధతులు ఉంటాయి. రుచి చూడవద్దు, ముట్టవద్దు. నిన్న ఒక వీడియో ఒక టీచర్ పంపిస్తా ఉంటాను. ఆమెకు ఒకసారి, అంటే రిటైర్డ్ టీచర్, నా మీద కోపమా లేదు నాకు తెలియదు కానీ అప్పుడప్పుడు ఇట్లా గిల్లుతా ఉంటుంది నన్ను. ఆమె ఒక చర్చిలోకి పిల్లల్ని ఒక టూర్, మామూలుగా ఫీల్డ్ ట్రిప్స్ అని తీసుకెళ్తారు కదా లోకల్లో, చిన్న చిన్న పిల్లల్ని, ప్రైమరీ స్టూడెంట్స్ అందరినీ ఒక ట్రిప్కి తీసుకెళ్లారు. అక్కడ చర్చి దగ్గర ఏమన్నా భోజనాలు ఏమన్నా ఏర్పాటు చేసుకున్నారో ఏమో తెలియదు. ఒక పెద్ద చర్చి ఉంది, బాగా పెద్ద హాలు. చర్చిలోకి పిల్లల్ని తీసుకొని పోయారు. చర్చి కదా, పిల్లలందరూ కొంతమంది ముందు ఎక్కడ ఆల్టర్ దగ్గరికి వెళ్ళి అక్కడ మోకరించుకున్నారు. మరి టీచర్ ప్రార్థన చేసుకున్న బిడ్డ తెలియదు, వారు ప్రార్థన చేసుకుంటున్నారు. ఈ లోపల అక్కడికి ఆర్ఎస్ఎస్ వాళ్ళు, బజరంగ దళ వాళ్ళు కొంతమంది వచ్చి వీడియో తీసుకుంటా ఇలా నీల్ డౌన్ చేపిస్తే, ఇది అదేమంటారు, నీల్ డౌన్ అంటే పనిష్మెంట్ ఇస్తున్నట్టే కదా. అంటే ఎట్లా తెలుస్తారంటే, మేము వీళ్ళని ఏదో అది తీసుకొని రాలేదు, ఫీల్డ్ ట్రిప్ కోసం వచ్చినాము, మేము మత మార్పిడి చేయడం కోసం రాలేదు, దేవాలయం కదా, వాళ్ళు దేవాలయంలోకి తీసుకొచ్చాము, అన్ని గుళ్ళల్లో దేవుళ్ళు ఎట్లుంటారో వాళ్ళకి ఒక ఐడియా ఉంటుంది కదా, చూసుకుంటుంటారు. ఈ క్రిస్టియన్ దేవుడు ఎట్లుంటాడో చూపించడం కోసం తీసుకొచ్చినాం మేము, అంతేగాని మాకు వేరే ఉద్దేశం లేదంటే. ఇంకా ఫోన్లో ఆ వీడియో తీసేవాడు ఏమంటారంటే, మీరు బజరంగ దళ ఆమెకు ఫోన్ చేయండి, వాళ్ళకి చెప్పండి, ఇదిగో వీడియో పంపిస్తున్నాం, వీడియో లోడ్ చేస్తున్నాం, చూడండి ఇక్కడ ఇట్లా చేస్తున్నాం, అట్లా చేస్తున్నారని అది పెట్టినాం అన్నమాట. సో లోకంలో చాలా సిస్టమ్స్ ఉంటాయి. అట్లా చేస్తే అది తప్పు అంటారు. అట్లా చేస్తే అది తప్పు అంటారు. ఇది ముట్టుకోవద్దు, అది పట్టుకోవద్దు, తినవద్దు, అది తాగదు, మీరు అట్లా చేయదు, ఇలా చేయదు అని కొన్ని ఉన్నాయన్నమాట మన లోకంలో. సో మనం వాటిలో ఇరుకున పడటం ఎందుకు? ఇప్పుడు ఆ తలవరకు మనం తెచ్చుకోవడం ఎందుకు? ఇరుకున పడటం ఎందుకు? మన నైట్ ఇక్కడ చాలా జరుగుతూ ఉంటాయి. ఎవరు లేనప్పుడు ఇక్కడ లైట్ వేసి పెడుతున్నాం ఈ మధ్య కాలంలో. ఒక రోజు ఒక ఇద్దరు కూర్చొని ఇక్కడ తాగుతూ ఉన్నారంట. మన వాళ్ళు వచ్చేసి మన మధ్య సైడ్ వాళ్ళు చూసి, ఏ చర్చి ఉంది ఇక్కడ, ఇట్లా దానికి ఇట్లా పద్ధతి ఉంటుందా అని అడిగితే, ఒకరు అంటున్నారంట తప్పైందని వెళ్ళిపోతాం, ఒకరు అంటున్నారంట, ఒకరు ఏమైతే తాగలేదు మా అని ఒకరు అంటున్నారు. సో ప్రతి ఒక్కరికి ఒక రూల్ ఉంటుంది. అది వాడు ఎట్లా చెప్పుకుంటాడంటే ఇదే కరెక్ట్ అని చెప్తుంటాడు ప్రతి ఒక్కరు. మాది ఇట్లనే కరెక్ట్, మాది చెప్తుంటాడు ప్రతి ఒక్కరు. మీరు కొన్ని ప్రాంతాలు మీకు ఐడియా ఉంటుంది కదా, ఆ ప్రాంతాల్లో ఏం చేస్తారంటే అక్కడ మనం
చర్చెస్ కట్టొద్దు అనమాట. అవి ఎట్లాంటి కొన్ని పుణ్యక్షేత్రాలు ఉంటాయి, దరిదాపు చర్చెస్ కట్టొద్దు. దాన్ని చాలా రచ్చ చేసేస్తారు, చాలా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఏ గుడి కట్టినా ఎవరు కట్టినా ఎవరికి ఇష్టమైతే వాడు వెళ్తాడు అంతే గుడికి, అంతే కదా. మసీద్ కట్టారని మనం పోతాం, టెంపుల్ కట్టారని మనం వెళ్తాం, ఎవరికి ఏది నచ్చితే దానికి వెళ్తారు. ఈ దేశంలో ఒక చట్టం ఉంది, ఎవరికైనా అవలంబించవచ్చు. కానీ మనుషులకు ఇక్కడ అదే చెప్తున్నాడు అన్నమాట, లోకము యొక్క మూల పాఠములు ఉన్నాయి, వాటి విషయంలో మృతి పొందిన వారికి యేసు ప్రభుతో సహా మనం లోక పాఠములతో మనం మృతి పొందిన వారికైతే లోకములో బ్రతుకుతున్నట్టుగా మనుషుల ఆజ్ఞలను పద్ధతులను అనుసరించి చేత పట్టుకోవద్దు, రుచి చూడవద్దు, ముట్టవద్దు అని విధిలో మీరు లోబడమే కదా. ఇజ్రాయేలీలకు ఇప్పుడు ఎవరు సమరయ స్త్రీని చూస్తే మనకు అర్థమవుతుంది, మీరు యూదులు మేము సమరయులము, మీరు మా దగ్గర మేము నీళ్ళు పోస్తే మీరు తాగాలి తప్ప మేము మీ దగ్గరికి ఆరాధన చేయడానికి వస్తే మమ్మల్ని రానివారు, మేము ఎక్కడ ఆరాధన చేసుకోవాలా? మా పితరులు ఏం చెప్తున్నారు, ఈ కొండ మీద ఆరాధన చేస్తే దేవుడు ఆరాధన అంగీకరిస్తాడని చెప్తున్నారు, మీరేమో ఆ దేవాలయంలోనే ఆరాధన చేయాలని చెప్తున్నారు. ఏది కరెక్ట్? యేసు ప్రభు ఏమన్నాడంటే, ఇప్పటి నుండి కొండలలో గుళ్ళల్లో ఆరాధన కాదు, ఇప్పటి నుంచి దేవుడు ఆత్మ కనుక ఆత్మతో సత్యముతో ఆరాధించాలా. ఆ దినం వచ్చింది అంటే నిజంగానే అంటే నిజంగా అన్నాడు యేసు ప్రభు. ఎస్, పద్ధతులు ఎంత దూరం చేసినాయి ఆమెకి ఏమేమి విషయాలు ఉన్నాయో హృదయంలో చెప్పుకోవడానికి, ఎన్ని బాధలు ఉన్నాయో దేవునికి చెప్పుకోవడానికి. గుళ్ళోకి రానివ్వరు, కొండల మీద ఏ ఆధారం లేదు, ఏం చెప్పి కొండల మీద ఆరాధన చేసుకోమని చెప్పు, ఏముందని కొండ మీద ఆరాధన చేసుకోవడానికి? బాధలు తీరవు, దుఃఖం పోదు, అవమానాలు పోవు. ఆమె చివరికి ఏమి విసుగు చెందింది అన్నమాట. మీరు ఇట్లా అంటారు, మా వాళ్ళు ఇట్లా అంటారు, ఎక్కడ ఆరాధించాలి, ఎక్కడ చెప్పుకోవాలి దేవునికి, ఎక్కడికి వెళ్ళాలి? అందుకని యేసు ప్రభు మాట చెప్పాడు అన్నమాట, ఇప్పటి నుండి ఆయన దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించుకోవాలి, ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధన. ఆమెకు అర్థమైపోయింది. అందుకే చెప్పింది అన్నమాట, ఈయనే మిస్ అయ్యాను, ఉన్న చోటనే నా హృదయాన్ని విప్పి ఆయనతో మాట్లాడుకోవచ్చు అన్నమాట. అది కానీ ఆచారాలు పద్ధతులు ఏమని చెప్తున్నాయి, పలాన్ని ముట్టొద్దు, పలాన్ దగ్గరే చేయాలి, పలాని వాళ్ళు పలాన్లాగానే ఉండాలి, పలాని వాళ్ళు పలాన్లాగానే ఉండాలి అని అన్నమాట, రకరకాల పద్ధతులు. ఈ ముట్టవద్దు, రుచి చూడవద్దు, వీటి గురించి ఏం చెప్తున్నాండి, అవన్నీ వాడుకోవడం చేత నశించిపోవు. ఏదైనా సరే వాడుకుంటా ఉంటే నశించిపోతుంటాయి అంటారు. అట్టివి స్వేచ్ఛారాధన విషయంలో, వినయ విషయంలోను, దేహ శిక్ష విషయంలోను జ్ఞానరూపకమైనవి ఎంచబడుతున్నవే కానీ శరీరేచ్ఛ నిగ్రహ విషయంలో ఏమాత్రము ఎన్నిక చేయదగినవి కాదు. ఇక్కడ ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి, ఉదయాన్నే లేచి ప్రార్థన చేసుకోవాలి అనేది శరీరానికి పెద్ద ఇష్టం ఉండదు, కానీ శరీరాన్ని ఒక క్రమశిక్షణలోకి తెచ్చుకోవడానికి అది ఉపయోగపడుతుంది. పొద్దున్నే లేచి ప్రార్థన చేసుకోవాలనేది ఒక క్రమశిక్షణతో కూడింది అన్నమాట. కానీ ఉదయాన్నే లేచి ప్రార్థన చేసుకున్నందుకు ఏదో మేలు జరుగుతుంది అనేది అబద్ధం అన్నమాట. ప్రార్థన చేస్తున్నందుకు మేలు జరుగుతుంది అనేది కరెక్ట్. కానీ మనము ఏది ఫిక్స్ అయినా అంటే ప్రార్థన చేసినందుకు మేలు జరుగుతుంది అనేది దాన్ని పక్కకి నెట్టేసి పొద్దున్నే లేచి 3 గంటలు లేచి ప్రార్థన చేసుకుంటేనే ఏదో జరుగుతుంది అనేది తెచ్చుకున్నాం అన్నమాట. అది ఇప్పుడు ఏమవుతుంది, అసలైన విషయం వెళ్ళిపోతుంది. ఇప్పుడు యేసు ప్రభు కూడా మాట్లాడాడు కదా, ఏది గొప్పది, తీసుకొచ్చిన బలి గొప్పదా, బలిని పరిశుద్ధపరిచే ఆ బలిపీఠం గొప్పదా? ఇప్పుడు కోశాము, దాన్ని బలిపీఠం మీదకి తీసుకెళ్తేనే అది బలి పశువు అయినట్టు, అంతే కదా. ఇప్పుడు ఆ యేసు ప్రభు చెప్తున్నాడు, ఏది గొప్పది, దేవాలయం గొప్పదా, దేవాలయాన్ని పరిశుద్ధపరిచే ఆయన దైవత్వం గొప్పదా? అదే కదా చెప్పేది. అందుకనే వాళ్ళ యేసు ప్రభు వాళ్ళతో అంటాడు కదా, అనేక జనాన్ని నాతో మాట్లాడుతూ ఉంటాడు కదా, ఏం చూద్దామని వెళ్ళారు అరణ్యంలోకి, ఒంటె చర్మం కట్టుకున్నవాడిన, మిడతలు తినేవాడిన, ఏం చూద్దామన్నారు? ఎక్కడ ఏ తమాషా జరుగుతుంది? అక్కడ గాలికి ఊగే వెళ్ళునా, చెట్లనా, ఏం చూద్దామని వెళ్ళారు? ఆయన ఎవరి గురించి ప్రకటిస్తున్నాడు? నన్ను గురించి ప్రకటిస్తున్నాడు. ఇదిగో నేనే ఆయన్ని ఆయన నమ్మను అన్నాడు. సో
ఇక్కడ ఏం లేదండి. విషయం ఏంటంటే పౌలు సంఘాన్ని జాగ్రత్త చేస్తున్నాడు. సో యాజ్ ఎ మినిస్టర్ సంఘానికి కాపరిగా నేను కూడా సంఘాన్ని జాగ్రత్త చేయాలని నాకు కూడా ఉంది, చాలా డిజైర్ అయింది. చాలాసార్లు కొన్నిసార్లు కఠినంగా అనిపిస్తుంటాయి విషయాలు చెప్తా ఉంటాయి. కానీ మనం ఒక క్రమంలో ఉండటం అనేది చాలా అవసరం. ఎందుకంటే కృపణలో నుండి అటు ఇటు తొలగిపోకుండా క్రమంలో ఉండటం అనేది అవసరం అన్నమాట. ఇంకొక విషయం మీతో షేర్ చేయాలి. ఏంటంటే ఇక్కడ ఏమంటున్నాడు అంటే దేహ శిక్షణ అంటున్నాడు. దేహ శిక్ష విషయంలో జ్ఞానరూపకమైనవి అని ఎంచబడుతున్నాయి. ఏంటివి అవి? ఇది ముట్టవద్దు, ఇది తాకవద్దు, ఇది పట్టుకోవద్దు అని చెప్పే కొన్ని రూల్స్ ఉన్నాయి కదా. ఈ రూల్స్ ఏమవుతున్నాయంటే వీటిని బట్టి మనకి ఒక క్రమశిక్షణ కలుగుతుంది అన్నమాట. క్రమశిక్షణ వస్తుంది కదా. ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే ఉదయ కాలంలో కంపల్సరీగా స్నానం చేస్తారు. వాళ్ళు ఏం చేస్తారు? ఉదయం స్నానం చేసిన తర్వాత దేవుణ్ణి ఆరాధిస్తారు. దేవుడి దగ్గరికి వెళ్ళే కదా ఇట్లా శుద్ధిగా ఉండాలనేది వాళ్ళ యొక్క పద్ధతి. ఇప్పుడు మేము గతంలో వెళ్ళిన చర్చిలో ఏం చేసేవాళ్ళంటే అక్కడ ఒక బయట కొన్ని బకెట్లు పెట్టేవాళ్ళు, నీళ్ళు పెట్టేవాళ్ళు. కాళ్ళు కట్టుకొని చర్చిలోకి రావాలన్నమాట. అక్కడ కార్పెట్ మీద కూర్చోవాలి. అంటే బేసిక్గా అది మంచిదే. బయట ఎక్కడెక్కడో తిరిగి వస్తాము, దుమారము, మట్టి మశానం అంటారు. కాళ్ళు కట్టుకొని లోపలికి రావడం అనేది ఒక పద్ధతి. ఇప్పుడు మనం ఇంటి లోపలికి కూడా వచ్చినప్పుడు కూడా ఏం చేస్తామంటే కాళ్ళు కట్టుకుంటాం. సో అది మంచి అలవాటు. కానీ అది పరిశుద్ధమైనదిగా ఎంచుకోవడం కాదు కదా. దాన్ని పరిశుద్ధమైనదిగా ఎంచుకోవడం కాదు కదా. దానివల్ల ఏమవుతుందంటే అంటే ఇట్లా ప్రతిరోజు వాక్యం చదువుకోవడం, వాక్యం క్రమం తప్పకుండా వాక్యం చదువుకోవడం అనేది బ్లెస్సింగా, లేకపోతే వాక్యం చదువుకోవడం బ్లెస్సింగా? వాక్యం చదువున్నంత వల్ల బ్లెస్సింగ్ అన్నమాట. అలవాటు చేస్తున్నాం, క్రమం తప్పకుండా వాక్యం చదువుకునే అలవాటు చేస్తున్నాం అన్నమాట. ఇప్పుడు ఈరోజు ఒక 5 వచనాలే చదవలేకపోతున్నాం. ఇప్పుడు శరీరానికి బాగా నేర్పించాలన్నమాట. బాగా నేర్పించేస్తే అది గంటల తప్పటి ఒక 3-4 గంటలు చదివితే కానీ గుర్తుండదు శరీరానికి. అంటే చదివే అలవాటు చేస్తున్న వాక్యం చదువుతున్నాం కాబట్టి అది లోపల మనకు కార్యం కలిగిస్తున్నాం. ఆ క్రమశిక్షణ కోసం ఇవి పనికొస్తాయి. కానీ ఇవే పరిశుద్ధానికి మూలాలు అని చెప్పడానికి ఇదే మూలాలు. 3వ అధ్యాయంలో నేను 4 వచనాల వరకు నేను వెళ్తున్నాను. వీటిని అన్నింటినీ వివరిస్తానంటే వివరించాను. మనం చూస్తున్నాము. నేను మొదటి నుండి 3వ అధ్యాయము 1 నుండి 4 వచనాల వరకు నేను చదువుతున్నాను. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతుకు. ఇప్పుడు కొన్ని విషయాలు ఉన్నాయన్నమాట. మనము యేసు ప్రభు వలన మనం విమోచింపబడిన వారైతే పైనున్న విషయాలు అంటే ముఖ్యమైన విషయాలు అంటే మూలమైన విషయాలని మీరు వెతకండి. అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. ఎప్పుడు క్రీస్తు తండ్రి కుడి పార్శ్వమున కూర్చున్నాడు? పని ముగించకుండా పని ముగించారు. ఇప్పుడు మనకి కన్స్ట్రక్షన్ చేస్తా ఉన్నాం. పని కాకముందే వాళ్ళు కూర్చున్నారు అనుకోండి. నిన్న ఛాయ్ తీసుకొని వచ్చినాము, భాగ్యమ్మ రెడ్డి ఛాయ్ తీసుకొని వచ్చింది. అప్పుడే తిని పనికి ఎక్కారు వాళ్ళు. మరి ఛాయ్ పోస్తారా వాళ్ళకంటే ఏమైతుంది పని? ఇప్పుడే కదా పనికి ఎక్కింది వాళ్ళు. ఇప్పుడు కాదు కొంచెంసేపు అయినా పోతాం అని చెప్పి పోయలేదు. అంటే దాని అర్థం ఏంటి? పని కాకుండా ఏంటి కూర్చోవడం ఏంటి? ఇప్పుడు యేసు ప్రభువు శిలువలో సమాప్తమైందని చెప్పాడు కనుక తండ్రి కుడి పార్శ్వంలో కూర్చున్నాడు అన్నమాట. పని ముగించకుండా యేసు ప్రభు ఎట్లా కూర్చుంటాడు? అర్థమైంది కదా. పని ముగించాడు కాబట్టి ఇప్పుడు పైన వాటిని చూడమంటున్నాడు. ఏం కనపడుతుందంట పైన? తండ్రి కుడి పార్శ్వమున యేసు ప్రభు కూర్చొని ఉన్న దాన్ని చూడమంటున్నాడు అన్నమాట. అదే కదా. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైన వాటిని వెతుకుడి. అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండి ఉన్నాడు.
పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకున్నప్పుడు ఏలైనా మీరు మృతి పొందింది. ఇప్పుడు మృతి పొందిన తర్వాత భూమి మీద ఏముంది మనకి కదా? మృతి పొందిన తర్వాత ఏముంది? మృతి పొందిన తర్వాత మనకు కలిగేది ఏంటంటే పునరుత్థానం. క్రీస్తులో పాతిపెట్టబడ్డాము, క్రీస్తుతో సహా లేపబడ్డాము. ఇప్పుడు క్రీస్తు సింహాసనంలో కనపడితే క్రీస్తుతో పాటు ఇంకెవరెవరు ఉండాలి సింహాసనంలో? మనం కూడా కనపడాలన్నమాట. ఇప్పుడు నన్ను నేను అక్కడ చూసుకోవడం మొదలుపెట్టాను అనుకోండి, నన్ను నేను క్రీస్తుతో సహా సింహాసనంలో చూసుకోవడం మొదలుపెట్టాను అనుకోండి, నేను ఇంకా కింద నేల మీద నేను విడిచిపెట్టాను. ఈ నేల మీద విషయాలు నన్ను ఏమీ కదిలించవు. పైన ఉన్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకున్నప్పుడు ఏలైనా మీరు మృతి పొందిందిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. ఇప్పుడు పైన చూస్తున్నాము, మన జీవం ఎక్కడుంది? ఇప్పుడు పైన ఉందన్నమాట. ఇప్పుడు మా మనమడు ఉన్నారు కదా, ఆయనకి ఆకలి అయినప్పుడు డైనింగ్ టేబుల్ మీద ఉన్న గిన్నెలని సౌండ్ చేస్తా ఉంటాడు, గిన్నెలని తీసుకుంటాడు. అంటే ఆయన ఆకలి అన్నమాట. ఇప్పుడు ఆయన జీవం ఎక్కడుందని అనుకుంటున్నాడు? డైనింగ్ టేబుల్ మీద ఉందన్నమాట. తినాలి, తొందరగా తినాలి, ఆకలి అయిపోతే తొందరగా తినాలి. ఇప్పుడు మనకు అవసరత ఉంది, మనకు సమస్యలు ఉన్నాయి, ఎక్కడ చూడాలా? మన జీవమైన ఆయన వైపు మనం చూడాలన్నమాట. మన జీవమైన ఆయన వైపు మనం చూడాలి. మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉంది. నా జీవము దేవునిలో దాచబడి ఉంది. దాచబడిన దానిని దొంగిలించడానికి అంత ఈజీ కాదు. నువ్వు తాళాలిస్తే తప్ప, ఎక్కడ దాచిపెట్టిన రూపులు అని చెప్తే తప్ప ఎవడు దొంగతనం చేయడానికి వీల్లేదన్నమాట. యేసు ప్రభువులో నీ జీవం దాచిపెట్టబడింది. ఇంకా నువ్వు సమస్య కలిగినప్పుడల్లా నువ్వు ఎక్కడ చూడాలి? పైన దానినే చూడాలి. పైననే నీ జీవం ఉంది. పైన అంటే దేవుని వాక్యం. పైన అంటే ఈ లోకంలో అన్నిటికంటే ఉన్నతమైంది, శ్రేష్టమైందని అర్థం అన్నమాట. హైయర్ పొజిషన్ వాక్యం. ఈ వాక్యములో నీ జీవము దాచిపెట్టబడింది. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమందు ప్రత్యక్షపరచబడుదురు. నేను ఒక ప్రశ్న వేస్తాను, ఇప్పుడు వేసి ముగిస్తాను. నేను ఆయన ఎప్పుడు ప్రత్యక్షం అవుతాడు? ఎప్పుడు ప్రత్యక్షపరచబడతాడు? మీరు అందరూ కరెక్ట్ గానే ఉన్నారు, ఏమి నిద్రపోవట్లేదు, అంత మంచిగానే ఉంటున్నారు. ప్రత్యక్షత అంటే రివల్యూషన్ అన్నమాట, ఏ ప్రాపర్ అండర్స్టాండింగ్. అంటే దేవుని యొక్క ఉద్దేశం ఏంటో కరెక్ట్ గా మనం గ్రాస్ప్ చేయగలుగుతాం అన్నమాట ప్రత్యక్షత అంటే. ఇప్పుడు చాలాసార్లు చాలా విషయాలు ఉంటాం. ఇప్పుడు ఎప్పుడైతే క్రీస్తుని గురించిన ప్రత్యక్షం, నేను ఒక మాట చెప్పాను కదా, ఇప్పుడు పైన వాటినే వెతకండి అన్నాను. పైన ఎవరున్నారు? పునరుత్థానుడనే యేసు ప్రభు దగ్గర కూర్చున్నాడు. పని విషయంలో, నా విషయంలో, నీ విషయంలో పని ఇచ్చేస్తాడు అన్నమాట. నా రోగం విషయంలో ఆయన గాయపరచబడ్డాడు, ఆయన పొందిన దెబ్బల వల్ల నాకు స్వస్థత కలిగింది. నా యొక్క ఆర్థిక పరిస్థితుల్లో విడుదల కొరకు ఆయన దరిద్రుడయ్యాడు, దాని నుంచి నాకు విడుదల కలిగింది ఆయనలో కదా. సమాధానం విషయంలో నాకు విడుదల కలిగింది ఆయనలో. సో ఇవన్నీ క్రీస్తులో నెరవేర్చబడ్డాయి అన్నమాట. పైన వాటిని అంటే ఒక ప్రత్యక్షత కలిగింది మనకు. ఏంటి? ఇక్కడ పౌలు చెప్తున్నాడు, క్రీస్తు తండ్రి కుడి పార్శ్వమున యేసు ప్రభు కూర్చొని ఉన్నాడు, అందుకనే ఆయన పైన ఉన్నాడు కాబట్టి పైన ఉన్న వాటిని మనం చూడాలన్నాడు. పైన ఉన్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకున్నాడు. ఏలైనా మీరు మృతి పొందింది, క్రీస్తులో మనం మృతి పొందాము. మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడింది. మన జీవము క్రీస్తులో దేవుని యందు దాచిపెట్టబడింది. అందుకని మనం ఎవడో ఏదో చేస్తాడనేది భయము మనకు ఉండనే ఉండదు అన్నమాట. మనకి ఏదో కలుగుతుంది, ఏదో జరుగుతుంది అనే భయం ఉండనే ఉండదు. మనకి ఈ రోగం ఏదో చేస్తుంది అనే భయం ఉండదు. ఈ పరిస్థితి మనం ఏదో చేస్తుంది అనే భయం ఉండనే ఉంటుంది. వీటన్నిటి నుంచి విడుదల ప్రత్యక్షత మనకు ఉందన్నమాట. క్రీస్తు ప్రత్యక్షత మన జీవితం ప్రత్యక్షత మనకు కలిగినప్పుడు, రెవల్యూషన్ నాలెడ్జ్ మనకు కలిగినప్పుడు, మీరు ఆయనతో కూడా మహిమ యందు ప్రత్యక్షపరచబడదు. యేసు ప్రభు నాకు అర్థమైతే నేను నాకు అర్థమైనట్లే.
అంతే కదండి. నా పొజిషన్ ఏంటో కూడా నాకు అర్థమైనట్టు, నేనేంటి, నా పొజిషన్ ఏంటి అని నాకు అర్థమైనట్టు అర్థమవుతుంది కదండి. సో ఈ మాటల్ని మనం ముగించుకుందాము. ఈ మాటలను బట్టి మనం దీవించబడ్డాం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్.